శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకున్నాము. మన వ్యాస భాగవతంలో మొదటి పర్వాన్ని అనుక్రమణిక పర్వాన్ని ముగించుకున్నాము. ఇప్పుడు రెండవ పర్వంలోకి వచ్చాము, పర్వ సంగ్రహ పర్వం అని. ఇందులో సంగ్రహంగా ఏ ఏ పర్వంలో ఏమేమి ఉంటాయి అన్న విషయాన్ని చెప్తారు. ఇది కొంచెం విస్తారమైన పర్వము, 250 240 అంత చాలా ఉంటాయి శ్లోకాలు. వాటన్నిటిలో చెప్పేదేమి అంటే ప్రతి పర్వంలో సంగ్రహంగా ఏం జరుగుతుంది అన్న విషయాన్ని చెప్తూ వెళ్తూ ఉంటారు. అది చూసుకుంటూ మనం వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే, ఆ ఋషయ శౌనకాది మహర్షులు సూతుల వారితో ఈ విధంగా అంటూ ఉన్నారు. సమంత పంచకం ఇది యత్ ఉక్తం సూతనందన ఏతత్ సర్వం యథా న్యాయం శ్రోతుమిచ్చామహే వయం. సూతనందన, ఓ సూతుల వారి నందనుడైన వాడ సూత, మన సూతుల వారు, వారి నాన్నగారు కూడా సూతుల వారే. సూతులు రథాన్ని నడిపిస్తూ ఉంటారు, రాజుగారుల దగ్గర ఆంతరంగికులుగా ఉంటారు, వాళ్ళు పురాణాలు కూడా చెప్తారు. ఇటువంటి పనులు ఏవి చేసినా వాళ్ళని సూతులను పిలుస్తారు. వాళ్ళ నాన్నగారు కూడా రోమహర్షిని కూడా మన వ్యాస మహర్షి దగ్గర శిష్యులు. ఆయనకి పురాణాలన్నీ చెప్పమని మన వ్యాసుల వారు అప్పచెప్పారు ఆ పని. కాబట్టి పౌరాణికులు కాబట్టి రోమహర్షణుల వారు కూడా సూతుల వారు, ఆయన కొడుకు రోమహర్షణి కూడా సూతులు. ఆయనను మన ఋషులు ఈ విధంగా అడుగుతున్నారు. ఓ సూత, సమంత పంచకం ఇది అని యత్ ఏదైతే ఉక్తం చెప్పబడుతుందో, ఏతత్ సర్వం దీన్ని మొత్తాన్ని, ఈ సమంత పంచకమన్న కథని మొత్తాన్ని యథా న్యాయం యథావిధిగా ఉన్నది ఉన్నట్టు మొత్తము వయం మేము శ్రోతుం వినాలని ఇచ్చామహే కోరుకుంటున్నామండి, ఆ కథ చెప్తారా అని అడిగారు. మనం ఇంతకుముందు భారతం మొదలు పెడుతున్నప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ భారతాన్ని ఎక్కడి నుంచైనా మొదలు పెట్టొచ్చు. కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. కొంతమంది సమంత పంచకం నుంచి మొదలు పెడతారు, కొంతమంది హరివంశం దగ్గర నుంచి మొదలు పెడతారు, కొంతమంది కొంత ముందు నుంచి మొదలు పెడతారు. ఎవరికి ఏ పుస్తకం దొరికితే ఆ విధంగా చదువుకుంటూ ఉంటారు. మనకి ఈ పుస్తకం దొరికింది కాబట్టి ఈ విధంగా మనము సమంత పంచకం దగ్గర నుంచి అన్న ఈ పర్వ సంగ్రహం ఉన్న దగ్గర నుంచి చదువుకుంటున్నాము. ఇక్కడ దాని గురించి చెప్తారా, అది వినాలనుకుంటున్నాము అని మన ఋషులు అడిగారు. సమంత పంచకం ఇది యత్ ఉక్తం సూతనందన ఏతత్ సర్వం యథా న్యాయం శ్రోతుం ఇచ్చామహే వయం. అప్పుడు సూతుల వారు ఈ విధంగా వాచ చెప్తూ ఉన్నారు. శుశ్రూషాః యది వః విప్రాః భ్రువతః చ కథాః శిభాః సమంత పంచకాఖ్యం చ శ్రోతుం అర్హత సత్తమాః. విప్రాః, ఓ విప్రులారా, వహ మీరు యది ఒకవేళ, శుభాః కథాః చక్కటి శుభాన్ని శ్రేయస్సును కలిగించే కథలు అయినవి ఇవన్నీ, ముఖ్యంగా ఈ సమంత పంచకంతో కూడినవి, ఇవన్నీ భ్రువతః చెప్తూ ఉంటే శుశ్రూషాః యది వినాలని మీరు అనుకుంటే, అప్పుడు సమంత పంచక ఆఖ్యాన్ని, సమంత పంచకము అన్న ఈ కథను చ కూడా శ్రోతుం అర్హత వినండి మరి, ఓ సత్తమాహ, ఓ సత్పురుషులారా, ఓ విప్రులారా, ఈ కథలు చెప్తూ ఉంటే వింటూ ఉండాలని కోరుకుంటున్న వాళ్ళలారా, సమంత పంచకం అన్న కథను కూడా నేను చెప్తాను, మరి వినండి అని మన సూతుల వారు చెప్తూ ఉన్నారు. ఆ కథను మొదలు పెడుతూ ఉన్నారు. శుశ్రూషాః యది వః విప్రాః భ్రువతః చ కథాః శుభాః సమంత పంచక ఆఖ్యం చ శ్రోతుమర్హత సత్తమాః. ఈ సమంత పంచకం అన్నదేంటో చూద్దాము. అసలు ఈ మహాభారతాన్ని కూడా మనం సమంత పంచకం అని పిలవచ్చు. సమంతం అంటే అర్థం ఏంటో ముందు ఒకసారి చూద్దాము. ఇది తెలుగు నిఘంటువు డిక్షనరీ, అందులో మీకు చూపించే చెప్దామని పట్టుకొచ్చాను.
సమంతం అంటే అంతం, సమ్యక్ అంతః, సుఖాంతం అని అర్థం. సుఖాంతం, సుఖాంతమైన కథలతో కూడి ఉన్నది ఈ మొత్తం భారతము. ఎవరికి సుఖాంతము అంటే అసలు ఆ కథ సుఖాంతంగా ముగుస్తుంది. మన మొత్తం పాండవులందరూ మహాప్రస్థానం చేస్తూ స్వర్గానికి వెళ్ళారన్న విషయంతో అది ముగుస్తుంది. అది సుఖాంతమైన కథ, ఇది దుఃఖాంతమైన కథ కాదు. అయితే మరి అందరూ చచ్చిపోయారు కదా యుద్ధంలో అంటే మరి శత్రులుంటాయి. మనలో కూడా అరిషడ్వర్గం అని చెప్పుకుంటాము. రకరకాల దుర్మార్గాలుంటాయి, అబద్ధాలుంటాయి, అన్యాయాలుంటాయి. ఇటువంటి దోషాలన్నీ పోవడము సుఖమే కదా. అటువంటి అంతం కలిగినది ఈ మొత్తం పుస్తకము. ముఖ్యంగా అందులో ఈ సమంత పంచకం అన్న ఒక ఆఖ్య కథ. అయితే ఈ సుఖాంతం ఎవరెవరికి జరిగింది అంటే అందంగా చూసుకుందాం. మనకు భగవద్గీతాదులు చెప్పుకుని విష్ణు సహస్రం, లలితా సహస్రం చెప్పుకుని ప్రతి దానికి అర్థాన్ని రకరకాలుగా చూసుకోవడం అలవాటైంది కాబట్టి అదే విధంగా చూసుకుందాం. సమంతం అంటే ఏంటో. సమంతం అంటే సుఖాంతం. దేనికి సుఖాంతం అంటే పంచకానికి, 5టికి. సమంత పంచకం కదా, 5టికి పంచకానికి సుఖాంతం. ఏ 5టికి సుఖాంతమైంది అంటే పంచభూతాలన్నీ సుఖాంతం అవుతాయి. ఈ కథని ఒకవేళ జ్ఞానపరంగా చెప్పుకుంటే పంచభూతాత్మకమైన మొత్తం ప్రపంచమంతా అంతమైతే మళ్ళీ తిరిగి రాకుండా, మళ్ళీ జన్మల్లోకి రాకుండా ఉండే స్థితికి మనం ఎదిగితే అది మన కథ సుఖాంతమైనట్టు. అప్పుడు నా కథ కంచికి వెళ్ళినట్టు, నా కథ సుఖాంతమైనట్టు. ఎందుకంటే మళ్ళీ తిరిగి రాని స్థితిని చేరుకున్న తర్వాత, అపునరావృత్తి దక్కిన తర్వాత. కాబట్టి అది సుఖాంతం. దానికోసం కావలసిన భగవద్గీత ఇందులోనే ఉంటుంది, అనుగీత ఇందులోనే ఉంటుంది, దానికి కావలసిన సనత్ సుజాతీయం ఇందులోనే ఉంటుంది. ఎన్ని విషయాలు ఉంటాయో నిజంగా మొత్తము వేదాల్లోని, ఉపనిషత్తుల్లోని విషయాలన్నీ ఇందులో మన భారతంలో ఉంటాయి. నిజంగా మన కథని, నా కథని నేను సుఖాంతం చేసుకోవాలంటే దీన్ని చాలా శ్రద్ధగా ఫాలో అయితే అది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఇది సమంత పంచకం అన్న కథ నా కథ. ఇంకొకటి చూద్దాము. పంచకం అంటే పంచ, ప్రపంచం అంటే పంచలతో ఉన్నది ప్రపంచము. పంచలేమి అంటే పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ఉపప్రాణాలు, ఏదో అన్ని రకాలవి ఏవేవి పంచలున్నాయో పంచభూతాలతో సహా అవన్నీ ప్రపంచాలు. అటువంటి పంచలన్నీ సుఖాంతమైపోతాయి. ఇంకా మళ్ళీ ఇంకేమీ ఉండవు. ఇంకొక పంచ చూద్దాం. ఇంకొక ముఖ్యమైన అందమైన పంచ చూద్దాము. ఇంకొక పంచకి, ఇంకొక 5టికి కథ సుఖాంతం అవుతుంది. ఇంకా 5 అంటే పంచ పాండవులు ఉన్నారు. పంచభూతాలు, ఏదో పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇట్లాంటివన్నీ చెప్పుకున్నాము. ఇప్పుడు ముఖ్యంగా పాండవులు ఉన్నారు. వాళ్ళ కథ కూడా సుఖాంతం అవుతుంది ఇందులో. కాబట్టి దీని పేరు సమంత పంచకము. ఆ పంచ పాండవుల్ని ఇందులో పెట్టి ఈ సుఖాంతం అని ఎందుకు చెప్పుకుంటామంటే, ఎట్లా వాళ్ళు 5 మంది ఉన్నారు, వాళ్ళందరూ మహాప్రస్థానంలో వెళ్ళారని. కానీ దాన్ని ఇంకా కొంచెం అందంగా చూద్దాము. ఇది రాసుకొని వచ్చాను, చూద్దాము దాని అందము. ఒక పాండవ పురుషుడున్నాడు అని మన పెద్దలు, మనకన్నా ముందున్న వాళ్ళు దాన్ని ఆ విధంగా దర్శనం చేశారు. పాండవ పురుషుడు. పంచ పాండవులు మొత్తం 5 మంది వేరువేరుగా, విడివిడిగా, ముక్కలు చక్కలుగా కాకుండా అందరూ కలిసి సమగ్రంగా ఒక్క మనిషి అనుకోండి, ఒక్క పురుషుడు అనుకోండి, పాండవ పురుషుడు అనుకోండి. ఆ పాండవ పురుషుడికి అందులో ఉన్న భాగాలు యుధిష్ఠుడన్న ఒక భాగము, భీముడన్న ఒక భాగము, అర్జునుడన్న ఒక భాగము, నకుల సహదేవులని 2 భాగాలు, కృష్ణ ద్రౌపది ఒక భాగము, కృష్ణుడు మన జగద్గురువు ఒక భాగము. ఈ భాగాలన్నిటితో కూడి ఉన్న ఆ పాండవ పురుషుడు ఉన్నాడు అనుకోండి, పంచ. అప్పుడేమైంది, ఈ యుధిష్ఠుడు ధర్మరాజు ఎక్కడి నుంచి వచ్చాడు? కారణ రూపము, సూక్ష్మ రూపము, స్థూల రూపము. కారణ, సూక్ష్మ, స్థూల శరీరాలు ఇవన్నీ. ఈ కారణ శరీరం ఏమి? ధర్మరాజు రావడానికి యమధర్మరాజు కారణం. ధర్మరాజుకి కారణమైనప్పుడు సూక్ష్మంగా ఆయనలో ప్రవేశించింది ఏమి అంటే యమము అంటే నియమించడము, నియమించేది బుద్ధి. కాబట్టి సూక్ష్మ రూపంలో ఈ పాండవ పురుషుల్లో ఉన్నది బుద్ధి.
అది ఎక్కడి నుంచి వ్యక్తమవుతుంటుంది? ముఖం నుంచి. కాబట్టి స్థూల రూపంగా ఆ పాండవ పురుషుడికి ముఖంగా ఉన్నది మన యముడు. తర్వాత భీముడు. ఈ భీముడు రావడానికి కారణం గాలిదేవుడు వాయువు. వాయువు అంటే ప్రాణం. కాబట్టి మన పంచపాండవుల్లో పాండవ పురుషుడికి ఉన్న భాగము ప్రాణము. ఈ ప్రాణము స్థూల శరీరంలో తొడలుగా ఉన్నది, ఆ వేగంగా నడిచే అవకాశము. అర్జునుడున్నాడు. అర్జునుడు రావడానికి కారణము ఇంద్రుడు. ఇంద్రుడు మనస్సు. ఎందుకంటే ఇంద్రియాలని మనము అన్నిటితో కలిపి మనసేంద్రియాలన్నిటిని మనము ఇంద్రుడు అని పిలుస్తుంటాము. అదే విధంగా దాన్ని అన్వయం చేసుకుంటుంటాము మన జ్ఞాన మార్గంలో. ఆ మనస్సున్నది స్థూలంగా భుజాలుగా ఉంటుంది, అది పని చేసి చూపిస్తుంటుంది. అందుకని గాంధీవం పట్టుకొని తిరుగుతుంటాడు ఆయన. ఈయన నకుల సహదేవులు వీళ్ళిద్దరిని కలుపుకుని చూద్దాం. అశ్విని దేవతలు వీళ్ళు రావడానికి కారణము పాండవుడు అన్న ఆ పురుషుడిలో కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలుగా ఉండి పాదాలుగా ఉండి నడిపిస్తూ ఉంటాయి. కృష్ణ ద్రౌపది అగ్ని, ఆమె పేరు కృష్ణ. ద్రుపదరాజుకు పుట్టింది కాబట్టి ఆమెను ద్రౌపది అని పిలుస్తాము. పాంచాల దేశ రాజకుమారి కాబట్టి పాంచాలి అని పిలుస్తాము. ఆమె పేరు కృష్ణ. ఆ కృష్ణ పుట్టడానికి బయటికి రావడానికి కారణం అగ్ని. ఆయన యజ్ఞం చేసుకుంటుంటే అగ్నిలో నుంచి వచ్చింది ఆమె. ఆమె కారణం, పుట్టడానికి కారణం ఆమె కారణ శరీరం అగ్ని అయితే సూక్ష్మ శరీరం వాక్కు. ఈమె మాట్లాడి 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 వీళ్ళందరినీ నడిపిస్తుంటుంది. బుద్ధి బయటపడాలి అన్న ముఖం ద్వారా వాక్కుగానే బయటపడుతూ ఉంటుంది. బుద్ధి ఎప్పుడైనా, జ్ఞానం ఎప్పుడైనా వాక్కుగానే బయటికి ప్రసరిస్తుంటుంది. వాక్కు నడవాలి అంటే మాత్రం ప్రాణాలు ఉండాలి. ప్రాణం ఉంటేనే, ఊపిర్లు ఉంటేనే వాక్కు కదిలేది. మనస్సు ఒకవేళ కదిలింది అంటే వాక్కు వస్తూ ఉంటుంది. మనసు కూడా దాని గురించి అది చెప్పాలి అంటే వాక్కు ద్వారానే చెప్తుంది. పైగా ఈ మనసు, ప్రాణము, వాక్కు మూడు కలిసి ఉంటాయి. ఒకవేళ వాక్కుగా, వైఖరి వాక్కుగా ఏదైనా బయటికి రావాలి మాట అంటే మనసు కదలాలి, ఊపిరి సహకరించాలి. ఆ విధంగా అవి కలిసి ఉంటాయి. ఈ వాక్ ఎక్కడి నుంచి బయటకు వస్తుంది అంటే నోటి ద్వారా. అది స్థూల శరీరంలో ఉన్న పాండవ పురుషుడికి ఆ అంగము. ఇవి కాక ఇంత మాత్రమే ఉంటే ఆ దేహము, కారణ స్థూల సూక్ష్మ శరీరాలతో ఉన్న దేహము ఇంత మాత్రంతో నడవదు. దానికి ఆత్మ కావాలి, అది కృష్ణుడు. అది సూక్ష్మంగా జ్ఞానంగా ఉంటుంది, స్థూలంగా హృదయంగా ఉంటుంది. ఎప్పుడు చూసినా నా సుహృతులు అని చెప్పుకుంటూ తిరుగుతాడు. పైగా ఈ హృదయానికి ఈ మనసు అతి దగ్గరగా ఉంటుంది. ఆ రెండు కలిసి ఉంటాయి కాబట్టి అర్జునుడు కృష్ణుడు ఎప్పుడు కలిసి ఉన్నట్టు చూపిస్తారు. అది ఆ హృదయంలో ఉన్నది ఏమి అంటే ఆత్మజ్ఞానము. అది చెప్పినట్టు బుద్ధి నడుస్తుంటుంది. ఆ జ్ఞానము చెప్పింది మనసు వింటుంటుంది. ఆ జ్ఞానం ఉంటేనే ప్రాణం నిలబడి ఉంటుంది, వాక్కు కదులుతుంటుంది. కర్మేంద్రియాలైనా జ్ఞానేంద్రియాలైనా జ్ఞానం ఉంటేనే పనిచేస్తాయి. కాబట్టి ఈ వాక్కు వీటన్నిటిని కదిలిస్తుంటుంది. ఒకదాని మీద ఒకటి ఆ విధంగా ఆధారపడి ఉంటాయి. ఈ జ్ఞానం మీద అన్ని ఆధారపడి ఉంటాయి. ఆ విధంగా అది ఒక సమ్యక్ రూపం. అది సమ్యక్ రూపం. అది ఒక రూపంగా ఉన్న పాండవ పురుషుడు అని మన వాళ్ళు ఇంతకన్నా ముందు వాళ్ళు దర్శనం చేశారు, కొంత చేశారు. అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల ఒకటి రెండు వర్డ్స్, ఒకటి రెండు సెంటెన్సెస్ కనిపిస్తే ఇంకా నాకు ఆశ ఎక్కువై కూర్చొని అదే పనిగా ఆలోచించి మొత్తం మనకు తెలిసిన కథ కాబట్టి భారతంలో నుంచి తీసుకుని దాన్ని ఈ విధంగా ఉంటే ఉండిండొచ్చు అని, ఈ విధంగా ఉండవచ్చు అని ఊహించుకుని నేను మిగిలినంత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా గ్యాప్స్ అన్ని ఫిల్ చేసుకున్నాను. అటువంటి యుధిష్ఠిర, భీమార్జున, నకుల సహదేవులన్న పంచ పాండవులకు కూడా సుఖాంతం కలిగింది కాబట్టి అటువంటి సుఖాంతాన్ని చెప్పేది ఈ సమంత పంచకం అన్న ఆఖ్య కథ. అది వినండి, మరి చెప్తాను పట్టండి. ఓ సత్పురుషులారా, ఈ చక్కటి కథలన్నీ వింటే దీనివల్ల శ్రేయస్సు కలుగుతుంది, శుభాన్నిచ్చే కథలివి అని మన సూతుల వారు చెప్తున్నారు. శుశ్రూషాః యది వః విప్రాః భ్రువతః చ కథాః శుభాః సమంత పంచకాఖ్యం చ శ్రోతుమర్హత సత్తమాః.
అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నారంటే, త్రేతా ద్వాపరయోః సంధ్యౌ రామః శస్త్రభృతాంబరః అసకృత్ పార్థివం క్షత్రం జఘాన అమర్షచ్చోదితః. ఒకానొక సమయంలో త్రేతా ద్వాపరయోః, త్రేతాయుగము ద్వాపర యుగం, ఈ రెండు యుగాల యొక్క సంధికాలంలో, త్రేతా ద్వాపరల సంధికాలంలో ఒక రాముడు అన్నవాడు ఉండేవాడు. ఆయన శస్త్రభృతాం వరహ, శస్త్రాలు ఆయుధాల్ని పట్టుకోవడంలో, వాటిని ఉపయోగించడంలో వరహ శ్రేష్ఠుడాయన. ఈ రాముడు ఆయన్ని తర్వాత పరశురాముడు అని పిలవడం మొదలు పెట్టారు. ఆ రాముడు పుట్టడం మాత్రం బ్రాహ్మణులో పుట్టాడు. వేదం చదువుకోవలసి ఉన్నది, బ్రహ్మం గురించి చదువుకోవలసి ఉన్నది, బ్రహ్మం ద్వారా దాన్ని పట్టుకోవలసి ఉన్నది. బ్రహ్మమన్న వేదాన్ని చదువుకుని బ్రహ్మాన్ని ఆచరిస్తూ బ్రహ్మంలో చేరవలసిన మార్గంలో ఉండవలసిన వాడు మరెందుకో శాస్త్రాలను వదిలిపెట్టి శస్త్రాలను పట్టుకున్నాడు. ఆ పట్టుకున్న శస్త్రాల్లో శ్రేష్టంగా ఉన్నాడు. ఇంక వాటిని ఉపయోగించడంలో ఎంత దూరం వెళ్ళాడంటే అమర్షచ్చోదితః, అమర్ష ఓర్పులేని తనంతో, మహాకోపంతో, పట్టపగ్గాలేని తట్టుకోలేని అసహనంతో ఆయన క్షత్రం పార్థివం, క్షత్రియ రాజులను అసకృత్ ఎన్నోసార్లు జఘాన సంహారం చేశాడు. త్రేతా ద్వాపరయోః సంధ్యౌ రామః శస్త్రభృతాం వరః అసకృత్ పార్థివం క్షత్రం జఘాన అమర్షచ్చోదితః. సహ సర్వం క్షత్రముత్సాద్య స్వవీర్యేణ అనలద్యుతిః సమంత పంచకే పంచచకార రుధిర హ్రదాన్. సహ ఆయన అనలద్యుతిః, అనలం అంటే ఇంకా అలము అంటే చాలు అని అర్థం. అనలమున్నా అలము, చాలన్నది లేకపోవడం అని ఉండడమే అనలము. చాలన్నది లేనిది ఎవరికి? అగ్నికి. కావాలంటే నీళ్ళైనా సరే చాలంటాయి, నీళ్ళలైనా సరే చక్కెర ఉప్పు కలుపుకుంటూ పోతే ఇంకా తర్వాత ఒక స్థితికి వచ్చిన తర్వాత అది ఇంకా కరగదు, కరిగించదు, అటువంటిది. కానీ అగ్నికి మాత్రం చాలన్నది లేదు, అది అనలంగా ఉంటుంది, అందులో ఎన్నేసినా మండించేస్తుంటుంది. కాబట్టి దాన్ని అనలం అని పిలుస్తారు. గాలిని అనిలం అని పిలుస్తారు, ఎందుకంటే దానికి ఇలా ఒక ప్రదేశం అని ఉండదు. నా ఇలా అది ఎట్టు పడితే అటు వెళ్తుంటుంది, అడ్డు అదుపు లేకుండా మనుషుల్లోకి వెళ్తుంది, ప్రాణుల్లోకి, జీవుల్లోకి, జడ పదార్థాల్లోకి, అన్నిటిలోకి వెళ్ళగలదు. దానికి ఇలా లేదు కాబట్టి అది అనిల. దీనికి అలం చాలన్నది లేదు కాబట్టి అనలము. అటువంటి అనలద్యుతి, అనలద్యుతి అగ్ని వంటి ప్రభలతో ఉన్నవాడని ఒక అర్థము. ఇంకా చాలన్నది లేకుండా అటువంటి కాంతులతో ఆయన దేదీప్యమానమైన తేజస్సుతో స్వవీర్యేణ తన సొంత పరాక్రమంతో మొత్తం సర్వం క్షత్రాన్ని ఉత్సాద్య సంహరించి ఆ రక్తంతో ఏం చేశాడు? సమంత పంచకంలో అదసలు సుఖాంతం అన్న ఒక మంచి ప్రదేశము, అందులో ఒక 5 రుధిర హ్రదాల్, రక్తపు మడుగులను, హ్రదములను ఆయన చకారా చేశాడు. ఒక 5 రక్తపు మడుగులను చేశాడు. సమంత పంచకమ సుఖాంతమట మరి అని పేరున్న వాటిని ఆయన చకారా చేశాడు. సహా సర్వం క్షత్రముత్సాద్య స్వవీర్యేణ అనలజ్యుతిః సమంత పంచకే పంచచకార రుధిర హ్రదాన్. సహ తేషు రుధిరాంభస్సు హ్రదేషు క్రోధమూర్ఛితః పితॄన్ సంతర్పయామాస రుధిరేణ ఇతి నః శృతం అని మన సూతుల వారు మనందరికి చెప్తున్నారు, శౌరకాది మహర్షులకు. ఆయన ఏమంటున్నారంటే, సహ ఆయన క్రోధ మూర్ఛిత, అంత కోపంతో ఉన్నవాడై, తేషు ఆ యొక్క రుధిర అంభస్సు హ్రదేషు రక్తముతో నిండిన మడుగులలో నుంచి, రుధిరేణ రక్తంతో, పితృన్ తన తండ్రిని తన పితరులకు వాళ్లకు సంతర్పయామాస సంతర్పణలు ఇచ్చాట అని ఇది నహశ్రుతం విని ఉన్నాము.
ఆ సమంత పంచకంలో సమంత పంచకం అన్న ప్రదేశంలో ఒక 5 రక్తపు మడుగులను తయారు చేసి ఆ క్షత్రియులను చంపి వాళ్ళ రక్తంతో 5 మడుగులను తయారు చేసి ఆ రక్త మడుగుల్లోని రక్తంతోటే తన తండ్రికి ఆయన సంతర్పణ చేశాడు అని విన్నాము. సాహతేషు రుధిరాంభస్సు హృదయేషు క్రోధమూర్ఛితః పితॄన్ సంతర్పయామాస రుధిరేణ ఇతి నః శ్రుతం. అథ రుచికాదయః అభ్యేత్య పితరః బ్రాహ్మణర్షభం తం క్షమస్వ ఇతి శిశిదుః తతః సః విరరామః. అథ ఇంకప్పుడేం జరిగిందంటే ఆయన ఇంకా ఆగట్లేదు, ఆ విధంగా అనలంగా ఉన్నాడు ఆయన. అప్పుడేం జరిగిందంటే రుచికాదయః రుచీకుడు మొదలైన పెద్దలందరూ పితరులందరూ ఆ పితరులందరికీ ఆయన ఆ రకంగా సంతర్పణలన్నీ ఇస్తుంటే వాళ్ళు కూడా వచ్చి నాయన ఈ విధంగా చెయ్యొద్దు అని ఆ బ్రాహ్మణర్షభం, బ్రాహ్మణుల్లో ఋషభం లాంటి వాడు శ్రేష్ఠుడు, మన అసలు పుట్టింది ఆయన బ్రాహ్మడు, ఇప్పుడు క్షాత్రంలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి పితరులు రుచికాదయః రుచీకుడు మొదలైన వాళ్ళందరూ అభ్యేత్య ఆయన్ను చేరి తం ఆయనను క్షమస్వ క్షమించు, శాంతించు, సహించు తట్టుకో, ఓర్పు వహించు ఇతి అని శిశిదుః ఆయనకి చెప్పారు. ఆ విధంగా ఆయన్ని శాసిస్తే తతః ఇంకప్పుడు ఆయన సహా మన పరశురాముడు వీరరామః విరమించాడు కదా. అంత జరిగింది ఆ సమంత పంచకంలో. అథ రుచికాదయః అభ్యేత్య పితరః బ్రాహ్మణర్షభం తం క్షమస్వ ఇతి శిశిదుః తతః సః విరరామః. తేషాం సమీపే యః దేశః హ్రదానాం రుధిరాంభసాం సమంత పంచకం ఇతి పుణ్యం తత్ పరికీర్తితం. రుధిరాంభసాం రక్తంతో కూడిన తేషాం హ్రదానాం ఆ మడుగులతో, ఆ మడుగులకు సమీపే పక్కనే ఉన్న యః దేశః ఏ దేశమైతే ఉందో, ఏ ప్రదేశం ఉందో, ఆ రక్తపు మడుగులకు సమీపంలో ఉన్న ప్రదేశము ఏదైతే ఉందో తత్ అది పుణ్యం పుణ్యకరమైన సమంత పంచకం ఇది అని పరికీర్తితం కీర్తించబడుతూ ఉన్నది. ఈయన తయారు చేసిన ఆ 5 రక్తపు మడుగులకి పక్కన ఉన్న ప్రదేశం ఏమున్నదో దాన్ని సమంత పంచకం అని పిలుస్తారు. ఇదెందుకు వాళ్ళు అడిగారు, మన ఋషులు ఎందుకు అడిగారు, సూతుల వారు ఎందుకు చెప్తున్నారు అంటే, మన జనమేజయుడికి వైశంపాయనుల వారు ఈ కథ చెప్తూ ఉంటే అక్కడే కూర్చొని మన సూతుల వారు విన్నారు. విన్నాక మొత్తం కథ విని ఈ పక్కనే ఉన్నది, ఈ మొత్తం జరిగింది, ఇప్పుడు భారతంలో చెప్పుకోబోతున్న విషయం అంతా దీని పక్కనే జరిగింది సమంత పంచకం దగ్గరే అని విని ఆ సమంత పంచకం దగ్గరికి వెళ్ళి ఆయన ఆ పుణ్యతీర్థాన్ని దర్శించి ఇప్పుడే వస్తున్నాను అని చెప్పారు కదా ఆయన మొదటి పర్వంలో. అందుకని వాళ్ళు ఈ సమంత పంచకం ఏంటని అడిగారు. దాని గురించి ఇదిగో చెప్తున్నాను పట్టండి ఆయన చెప్తున్నారు. తేషాం సమీపే యః దేశః హ్రదానాం రుధిరాంభసాం సమంత పంచకం ఇది పుణ్యం తత్పరికీర్తితం. येन लिंगेन यः देशः युक्तः समुपलक्ष्यते तेन एव नाम्ना तं देशं वाच्यम् आहुः मनीषिणः. यः देशः ఏ ప్రదేశము ఏన లింగేన యుక్తః ఏ గుర్తులతో కూడి ఉంటుందో అది సముపలక్ష్యతే ఏ విధంగా కనిపిస్తుందో దాన్ని చూసుకుని ఆ గుర్తుల్ని చూసుకుని తేన నామ్నా ఏవ అదే పేరుతో తం దేశం ఆ దేశాన్ని వాచ్యం పిలవవలసి ఉంటుంది అని మనీషిణః పెద్దలు ఆహుహు అంటారు కదా. ఏ ప్రదేశంలో ముఖ్యంగా ఏమి గుర్తులున్నాయి, ఆ ప్రదేశంలో ఉన్న గొప్పతనమేమి, ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని చూసుకుని ఆ పేరు మీద ఆ ప్రదేశాన్ని పిలవాలి అని పెద్దలు చెప్తారు. అందుకని ఈ ప్రదేశానికి ఆ పేరు. येन लिंगेन यः देशः युक्तः समुपलक्ष्यते तेन एव नाम्ना तं देशं वाच्यम् आहुः मनीषिणः.
అంతరే చ ఏవ సంప్రాప్తే కలిద్వాపరయోః అభూత్ సమంత పంచకే యుద్ధం కురు పాండవ సేనయోః. ఇంకా కలిద్వాపరయోః అంతరే, కలియుగము ద్వాపర యుగానికి మధ్యలో సంధి కాలంలో ఏం జరిగింది అంటే, అది ఆ కాలము సంప్రాప్తించగా ఆ కాలం వచ్చినప్పుడు మళ్ళీ ఇదే సమంత పంచకే, అదే సమంత పంచకం అన్న ప్రదేశంలోనే, దానికి సమీపంలోనే కురు పాండవ సేనయోః యుద్ధం అభూత్, కురు పాండవ సేనల మధ్యలో యుద్ధం జరిగింది. ముందేం జరిగింది? త్రేతా ద్వాపరయోః సంధి కాలంలో రాముడు గొడ్డలి పట్టుకుని బాణాలవన్నీ పట్టుకుని వెళ్ళి మొత్తం క్షత్రియులని సంహారం చేశాడు. ఆయన పుట్టింది బ్రాహ్మణ్లో, కానీ ఆయన క్షాత్రానికి వెళ్ళిపోయాడు. క్షత్రియుడిగా మారి మిగిలిన క్షత్రియులందరినీ సంహారం చేయడం మొదలుపెట్టాడు. ఆయన క్షత్రియుడిగా మారాడు అంటే ఆయనలో అంత రజోగుణం మొత్తం బాగా ఉద్ధతితో పైకొచ్చి ఉన్నది. అప్పుడు అదెప్పుడు జరిగింది? త్రేతాయుగం ద్వాపర యుగం మధ్యలో జరిగింది. ఇప్పుడేం జరిగింది? మళ్ళీ ద్వాపర యుగానికి కలియుగానికి మధ్యలో కలిద్వాపరయోః అంతరే మళ్ళీ యుద్ధం జరిగింది. ఈసారి కురు పాండవ సేనల మధ్యలో జరిగింది. అప్పుడు బ్రాహ్మణ్ నుంచి ఆయన క్షాత్రానికి వెళ్ళాడు. సత్వగుణం నుంచి రజోగుణానికి వెళ్ళి అంతటి రక్తపు మడుగులని తయారు చేశాడు. ఇప్పుడేం జరిగింది? మళ్ళీ కురు కర్మలు చేయడం రజోగుణము, ఆ రజోగుణానికి మళ్ళీ పాండవం సత్వగుణానికి మధ్యలో మళ్ళీ యుద్ధం. ఇంతకు ముందు కూడా మన యుద్ధం అంతా ఆయనలోనే ఉన్నది. మన పరశురాముడిలోనే సత్వానికి రజోగుణానికి సంఘర్షణ. ఆ సంగ్రామంలో రజోగుణం గెలిచింది. చాలా మంది రాజులు సంహరింపబడ్డారు ఆ సంధి కాలంలో. ఇప్పుడు మళ్ళీ కురు పాండవుల మధ్యలో యుద్ధం జరిగింది. మళ్ళీ చాలా మంది క్షత్రియులు సంహరింపబడ్డారు. మళ్ళీ అంతే, అంతటి భీభత్సం, అంతటి రక్తపు మడుగులు తయారయ్యాయి. అయితే అప్పుడు త్రేతా ద్వాపరాల మధ్యలో జరిగింది. బ్రాహ్మణ్ నుంచి క్షాత్రానికి వెళ్తూ ఉన్నది, తగ్గుతూ వస్తూ ఉన్నది. ఇక్కడ కౌరవుల నుంచి పాండవుల వరకు కురువులందరూ పోయారు, పాండవం మిగిలింది. సత్వం దగ్గరికి పైకి వెళ్తూ ఉన్నది. అది కిందికి వస్తూ ఉన్న యుద్ధం, ఇది పైకి వెళ్తున్న యుద్ధము. ఈ రెండు యుద్ధాలు ఎక్కడ జరుగుతాయంటే నాలోనే జరుగుతాయి. ఆ విధంగా చూసుకుంటేనే ఇది నా కథకి సుఖాంతం. బయట ఏదో జరుగుతున్నది అని జరిగింది, అది నిజంగా జరిగింది, అది హిస్టారికల్ ఈవెంట్స్ ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయి. కానీ ఈ కథ నాలో జరిగిందని చూస్తేనే నా కథకి అది సమంత పంచకం. అది అప్పుడు నా కథకి సుఖాంతాన్ని ఇచ్చే ఆఖ్యానం. కానీ అది అంత ముఖ్యంగా ఉన్న విషయం. అది 3వ శ్లోకానికి 9వ శ్లోకానికి అది కనెక్షన్. అంతరే చ ఏవ సంప్రాప్తే కలిద్వాపరయోః అభూత్ సమంత పంచకే యుద్ధం కురు పాండవ సేనయోః. ఈ యుద్ధం మాత్రం తప్పనిసరి. సత్వరజో గుణాలకు ఈ యుద్ధం తప్పనిసరి. ఒకవేళ ఆ జరుగుతున్న యుద్ధంలో సత్వగుణం గెలిస్తే ఉన్నతి, అప్పుడు తరించిపోవచ్చు. ఒకవేళ జరుగుతున్న యుద్ధంలో రజోగుణం గెలిస్తే అధోగతి, మళ్ళీ ప్రకృతి, మళ్ళీ జన్మలు. తస్మిన్ పరమధర్మిష్ఠే దేశే భూదోషవర్జితే అష్టాదశ సమాజగ్ముః అక్షౌహిణ్యః యుయుత్సయా. భూదోషవర్జితే, భూమికున్న దోషాలేవీ లేకుండా ఉన్నది. పరమధర్మిష్ఠే దేశే, పరమ ధార్మికమైన ప్రదేశం అది సమంత పంచకము అన్న ప్రదేశము. తస్మిన్, ఆ ప్రదేశంలో యుయుత్సయ, యుద్ధం చెయ్యాలన్న ఉత్సాహంతో అష్టాదశ అక్షౌహిణ్యః, 18 అక్షౌహిణి సైన్యము సమాజగ్ముః, సమావేశమైంది అక్కడ. ఈ కలిద్వాపర సంధికాలంలో 18 అక్షౌహిణులుగా ఉన్న సైన్యము యుద్ధం చేయాలన్న ఉత్సాహంతో ఆ పరమ ధార్మికమైన ప్రదేశంలో మళ్ళీ తిరిగి సమావేశం అయ్యింది.
అప్పుడెప్పుడో జరిగింది, రక్తపు మడుగులతో కూడి ఉన్నది. ఇప్పుడు మళ్ళీ అక్కడే ఈ యుద్ధం బయలుదేరింది. ఎప్పుడు అక్కడే జరుగుతుంది. యుద్ధం ఎప్పుడు సమంత పంచకం దగ్గరే జరుగుతుంది. ఎందుకు అంటే మళ్ళీ చెప్పుకున్నాం కదా, పంచకాలు పంచలుగా ఉన్న ప్రపంచము, నాలో పంచలుగా ఉన్న పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇంక ఈ పంచలన్నీ ఉన్నది నా శరీరము. యుద్ధం ఇక్కడైనా నా శరీరంలోనైనా జరుగుతుంది, యుద్ధం అక్కడ ప్రపంచంలోనైనా జరుగుతుంది. ఈ సంధికాలంలో ఏదో ఒకటి గెలవాలి. సత్వం గెలిస్తే మంచి, రజం గెలిస్తే ప్రపంచము. మళ్ళీ ఇంకా అప్పుడు ప్రపంచం మళ్ళీ అట్లనే ఉంటుంది. తస్మిన్ పరమధర్మిష్ఠే దేశే భూదోషవర్జితే అష్టాదశ సమాజగ్ముః అక్షౌహిణ్యః యుయుత్సయా. ఏవం నామాభినివృత్తం తస్య దేశస్య వై ద్విజాః పుణ్యశ్చ రమణీయశ్చ సహ దేశః వః ప్రకీర్తితః. ద్విజాః, ఓ ద్విజులారా, ఓ పండితులారా, ఇదిగో ఏవం ఈ విధంగా, తస్య దేశస్య ఆ దేశం యొక్క నామాభిః నివృత్తం, ఆ దేశం యొక్క పేరు, ఏం జరిగింది అక్కడ అన్నది విషయాలన్నీ చెప్పబడ్డాయి. పుణ్యః పుణ్యకరమైన, రమణీయః రమణీయమైన, సహ దేశః ఆ ప్రదేశం గురించిన వివరాలన్నీ వహ మీకు ప్రకీర్తితః కీర్తించబడ్డాయి. ఏవం నామాభిః నివృత్తం తస్య దేశస్య వై ద్విజాః పుణ్యశ్చ రమణీయశ్చ సహ దేశః వః ప్రకీర్తితః. తదేతత్ కథితం సర్వం మయా వః మునిసత్తమాః యథా దేశః సః విఖ్యాతః త్రిషు లోకేషు విశ్రుతః. ఓ మునిసత్తమాః, ఓ ముని ఉత్తములారా, తదేతత్ ఆ యొక్క సర్వం మొత్తం కథ మయా నా చేత వహ మీకు కథితం చెప్పబడ్డదండి. యథా ఏ విధంగానైతే సహ దేశః ఈ ప్రదేశము, సమంత పంచకమన్న ప్రదేశము, త్రిషు లోకేషు ముల్లోకాల్లో, విశ్రుతః విఖ్యాతః విస్తృతంగా ఖ్యాతిని గడించిందో ఆ ప్రదేశం యొక్క కథను మొత్తాన్ని నాకు తెలిసినంత నేను మీకు చెప్పాను. ఇంకా ఉన్నది అదంతా చెప్తాను. తదేతత్ కథితం సర్వం మయా వహ మునిసత్తమాః యథా దేశః సహ విఖ్యాతః త్రిషు లోకేషు విశ్రుతః అని ఆయన మన సూతుల వారు అన్నారు. అప్పుడు ఋషయః ఊచుః, ఋషులు ఏమంటున్నారంటే, అక్షౌహిణ్యః ఇతి ప్రోక్తం యత్వయా సూతనందన ఏతత్ ఇచ్ఛామహే శ్రోతుం సర్వం ఏవ యథా తథం. ఓ సూతనందన, యత్ ఏదైతే అక్షౌహిణ్యః 18 అక్షౌహిణి సేనలన్నీ యుద్ధం చేయడం కోసం అక్కడే ఆ సమంత పంచకం సమీపంలో కూడాయి అని చెప్పావు కదా, ఇతి ప్రోక్తం అని చెప్పబడ్డది. యత్ ఏదైతే త్వయా నీ చేత ఉన్నదో, ఏతత్ దీని గురించి, సర్వం ఏవ మొత్తము, యథాతథం మొత్తాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టు అంతా, శ్రోతం వినాలని ఇచ్చామహే కోరుకుంటున్నాము. అక్షౌహిణి సైన్యం అంటివే, అక్షౌహిణి అంటే ఏమి అని మొత్తం వినాలని అనుకుంటున్నాము. చెప్పు సూతనందన. అక్షౌహిణ్యః ఇతి ప్రోక్తం యత్వయా సూతనందన ఏతత్ ఇచ్ఛామహే శ్రోతుం సర్వం ఏవ యథాతథం. అక్షౌహిణ్యాః పరిమాణం రథ అశ్వ నర దంతినాం యథావత్ చయేవ నః బ్రూహి సర్వం హి విదితం తవ. ఇదిగో అక్షౌహిణ్యాః పరిమాణం, ఒక్కొక్క అక్షౌహిణిలో దాని పరిమాణం ఎంత, అందులో ఎన్ని రథాలు, ఎన్ని అశ్వాలు, ఎంతమంది మనుషులు, నరులు, ఎన్ని దంతులు, దంతాలతో ఉన్నది దంతి, దంతంతో ఉన్నది దంతి, ఏనుగు, ఏనుగులు ఏనుగులు ఎన్ని ఉంటాయి, మనుషులు ఎంతమంది ఉంటారు, అశ్వాలు ఎన్ని ఉంటాయి, రథాలు ఎన్ని ఉంటాయి, ఈ పరిమాణం అంతా, ఈ లెక్కంతా యథావత్ ఉన్నది ఉన్నట్టు నహ మాకు బ్రూహి చెప్పు. ఎందుకంటే సర్వం మొత్తము తవ విదితం హి నీకు తెలిసి ఉన్నదే కదా, నీకంతా తెలుసు కాబట్టి అక్షౌహిణి సైన్యం అంటే దాని పరిమాణం ఏంటో, దాని లెక్క ఏంటో మొత్తం చెప్పు. అక్షౌహిణ్యాః పరిమాణం రథ అశ్వనర దంతినాం యథావచ్చయేవ నహ బ్రూహి సర్వం హి విదితం తవ అని అడిగితే అప్పుడు సూతుల వారు చెప్తూ ఉన్నారు. సూతః ఉవాచ. దీన్ని మనము మన బాబాయ్ గారు
ఊలుపల్లి సాంబశివరావు గారు బాబాయ్ గారు ఈ విషయాన్ని మన భాగవతంలో రాసి పెట్టారు. మనం అందులో నుంచి చూసుకుందాము. ఇక్కడ ఎక్కడికి ఏ విధంగా ఇక్కడికి ఈ ప్రదేశానికి రావాలని ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది ఒకసారి చూపించి ఇక్కడికి వస్తాను. మనము పోతన తెలుగు భాగవతం .org వెళ్ళినప్పుడు ఇక్కడ వివరణల దగ్గరికి వెళ్ళాలి. వివరణలోకి వెళ్తే ఇటు సైడు ఎడం చేతి సైడు అనియుక్తాలని ఉంటాయి. అనియుక్తాలని మనం ఒకవేళ సెలెక్ట్ చేస్తే కిందికి వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ ఒక చోట 41వ నంబర్ ఇక్కడ అక్షౌహిణి వివరణ అని ఉంటుంది. ఆ అక్షౌహిణిలో ఒక్కొక్క అక్షౌహిణిలో ఏమేమి ఉంటాయి అన్న విషయం ఇక్కడ అక్షౌహిణి సేనా సమూహ విశేషం మొత్తం ఉంటుంది. ఇది ఎక్కడైనా ఈ లెక్క మారేది లేదు. కాబట్టి అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. ఒక అక్షౌహిణి వరకు సంఖ్య ఉన్నాయి, కింద ఇంకా ఎక్కువ ఉన్నాయి, అవి చూద్దాం. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక రథము, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 కాలిబంట్లు ఉంటే అప్పుడు అది ఒక పత్తి. ఒక రథము, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 కాలిబంట్లుంటే దాన్ని ఒక పత్తి అని పిలుస్తారు. ఇంకా అక్కడి నుంచి లెక్క మొదలవుతుంది. ఏకః రథః గజః చ ఏకః నరాః పంచ పదాతయః త్రయః చ తురగాః తజ్జజ్ఞై పత్తిః ఇతి అభిధీయతే. ఏక రథః ఒక రథము, ఒక గజము, పంచ పదాయతః వాళ్ళు పదాతి దళము, పంచ 5 మంది నరులు, త్రయః తురగాః 3 గుర్రాలు ఉంటే దాన్ని ఒక పత్తి అని పిలుస్తారు. దాని పేరు పత్తి. అటువంటివి 3 పత్తులు ఉంటే దాన్ని సేనాముఖం అంటారు. ఇక్కడ నేను శ్లోకం చదువుతాను, మీరు ఇక్కడి నుంచి చూస్తూ ఉండండి. ఇక్కడ ఒక్కొక్కసారి మార్చి చెప్తాను, లేకపోతే లేదు. ఈ శ్లోకం అయినా చదువుతాను, ఇదైనా చెప్తాను, ఏదో ఒకటి చేస్తాను. అప్పుడు పత్తితో త్రిగుణాం ఏతాం ఆహుః సేనాముఖం బుధాః. ఒక పత్తి త్రిగుణాం 3 గుణాలుగా అంటే 3 రెట్లుగా ఉంటే, ఒక పత్తి 3 రెట్లుగా ఉంటే దాన్ని ఏతాం దీన్ని సేనాముఖం అని బుధాః పండితులు ఆహుహు అంటారు. దాని పేరు సేనాముఖం. ఆ సేనాముఖము మళ్ళీ 3 రెట్లుగా ఉంటే గుల్మము, గుల్మం మళ్ళీ 3 రెట్లుగా ఉంటే గణము అని అంటూ ఉంటారు. అవి నేను చూపిస్తూ వెళ్తాను. త్రీణి సేనాముఖాని ఏకః గుల్మః ఇతి అభిధీయతే. 3 సేనాముఖాలు ఒక గుల్మము. త్రయః గుల్మాః గణః నామ వాహినీతో గణాస్త్రయః స్మృతాః. తిస్రః తు వాహిన్యః పృథనా ఇతి చ విచక్షణైః. ఈ గుల్మాలు త్రయః 3 ఉంటే దాన్ని గణం అని పిలుస్తారు. గుల్మాలు 3 ఉంటే గణము. అట్లాంటివి ఆ గణాలు త్రయః 3 ఉంటే దాన్ని వాహిని అని పిలుస్తారు. గణాలు 3 అయితే వాహిని. తర్వాత ఆ రకంగా స్మృతాః చెప్పుకోబడుతుంది, అనబడుతుంది. ఆ విధంగా దాన్ని గుర్తుపెట్టుకుంటారు. తర్వాత తిస్రః అంటే 3 వాహిన్యః 3 వాహినులు ఒక పృథన అని ఇది ఈ విధంగా విచక్షణలు ఆ లెక్కలు తెలిసిన వాళ్ళు దాన్ని ఆ విధంగా అంటారు. చమూహుతు పృథనాః తిస్రః చ చమః తు అనీకినీం దశగుణాం ప్రాహుః అక్షౌహిణీం బుధాః. ఈ పృథనాలు తిస్రః 3 ఉంటే చమూహు ఒక చము అవుతుంది. అటువంటి తిస్రః 3 చములు కలిపి ఒక అనీకిని అవుతుంది. తర్వాత ఈ అనీకిని దశగుణం 10 రెట్లు ఉంటే దాని పేరు అక్షౌహిణి అని బుధాః పండితుల చేత చెప్పబడుతుంది. ఈ అనీకినులు ఒక 10 ఉంటే అది అక్షౌహిణి, దీని పేరు అక్షౌహిణి. ఈ అక్షౌహిణిలో ఎంతమంది ఉండాలి? మొత్తం ఈ లెక్కలన్నీ చెప్పుకుంటూ పోతే ఒక పత్తికి ఎన్ని ఉన్నాయో చూసాం కదా. ఒక రథము, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 కాలిబంట్లు. ఆ లెక్కతోటి ఇవి ఇన్ని రెట్లు అని లెక్క కట్టుకుంటూ వస్తే ఇక్కడికి వస్తుంది ఈ నంబర్. ఆ నెంబర్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఆ
అక్షౌహిణి అంటే ఏంటో. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంస్కృతంలో లెక్కలు ఎట్లా ఉంటాయని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇక్కడ చదువుతుంటాను, ఇక్కడ నంబర్లు చూడండి. అక్షౌహిణ్యాః ప్రసంఖ్యానం రథానాం ద్విజసత్తమాః సంఖ్యా గణిత తత్వజ్ఞైః సహస్రాణి ఏకవింశతిః శతాని ఉపరి చ ఏవ అష్టౌ తథా భూయః చ సప్తతిః గజానాం తు పరిమాణం ఏతదేవ అత్ర నిర్దిశేత్. ఓ ద్విజసత్తమాః, ఓ ద్విజోత్తములారా, ఇదిగో అక్షౌహిణ్యాః ప్రసంఖ్యానం, అక్షౌహిణిలో సంఖ్యలు ఎట్లా ఉంటాయంటే రథానాం, ముందు రథాలు చూద్దాం. ఈ రథం చూద్దాం, అవి ఎన్ని ఉంటాయో చూద్దాం. అన్ని ఉండాలి. 21,870 ఉండాలి. ఇందులో అక్కడ నంబర్ రాసింది చూడండి. సంఖ్యా గణిత తత్వజ్ఞులు ఏ రకంగా దాన్ని లెక్క పెడతారంటే ఏకవింశతి సహస్రాణి. ఏకవింశతి, వింశతి అంటే 20, ఏక అంటే 1, 20 + 1 21, 21 సహస్రాలు, వేలు. 21,000 వచ్చింది కదా. 21,000 వచ్చిన తర్వాత 870 రావాలి. ఇప్పుడు అష్టౌ శతాని, అష్ట శతాలు 800. తదా ఉపరి, దానిపైన 800 పైన భూయః మళ్ళీ సప్తతి 70. కాబట్టి ఏకవింశతి సహస్రాలు 21,000 ప్లస్ అష్టశతము 800, 21,800 భూయః దానిపైన ఉపరి సప్తతి 70. 21,870 రథాలు ఉండాలి. అట్లానే గజానాంతు, ఈ గజదళం యొక్క పరిమాణం కూడా ఏతదేవ, ఆ విధంగానే నిర్దిశేతత్ర, అందులో ఏనుగుల లెక్క కూడా అదే విధంగా నిర్దేశించారు, లెక్క కడతారు. కాబట్టి అది కూడా అంతే. రథాలు ఏనుగులు 21,870 ఉంటాయి. కాక ఇప్పుడు గుర్రాలు, అశ్వాలు చూద్దాం. అశ్వాలు ఎందుకు మనకు 3 రెట్లు, ఎందుకంటే 3 అశ్వాలు ఉంటాయి. ఒక్కొక్క పత్తిలో 3 అశ్వాలు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క రథానికి ఒక్కొక్క ఏనుగుకి 3 గుర్రాలు, కాబట్టి ఈ నంబర్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ నంబర్ రావాలి ఇప్పుడు. 65,610 రావాలి ఇప్పుడు మనకి. జ్ఞేయం శతసహస్రంతు సహస్రాణి తథా నవ నరాణాం అపి 50 శతాని త్రీణి చ అనఘాః. జ్ఞేయం ఈ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏమి అంటే శతసహస్రం సహస్రాణి తథా నవ. శతసహస్రం 100,000. ఇప్పుడు మనం గుర్రాలు కాదు, కాలి పంటలు చూస్తున్నాం. నరాణి కదా, నరాణాం అపి, మనుషులు పదాతి దళం ఎంతమంది అంటే ఒక శతసహస్రం 100,000. ఇక్కడ 100,000 వచ్చింది. 100,000 తర్వాత 9,350 రావాలి. నవ సహస్రాన్ని 9,000. తర్వాత 50 త్రీణి శతాని 300, 50 నవ సహస్రాన్ని 900, శతసహస్రం 100,000. మొత్తం కలిపి కాలిబంట్లు ఉంటారు. ఆ తర్వాత 65 సహస్రాన్ని తథా అశ్వానాం శతాని చ దశోత్తరాణి షట్ ప్రాహుః యథావత్ ఇహ సంఖ్యయా. 65 సహస్రాణి శతాని దశోత్తరాణి షట్, అది దాని నంబర్. ఇది ఈ నంబర్. 65 సహస్రం 65,000, ముందు 65,000 వచ్చింది. దాని తర్వాత తర్వాత శతాని దశోత్తరాణి షట్, షట్ శతాని 600, ఉత్తరాన్ని ఇంకా పైన దశ 10. కాబట్టి షట్ శతం 600, 65 సహస్రాలు 65,000, దశ ఉత్తరం 10, 65,610 గుర్రాలు ఉంటాయి. ఇది ఇహ ఈ విధంగా యథావత్ ఉన్నది ఉన్నట్టు ఆ సంఖ్యయ లెక్క ఆ ప్రాహువు చెప్తారు. ఇది ఒక్క అక్షౌహిణి యొక్క లెక్క. ఇట్లాంటివి 18 అక్షౌహిణులు మనకు యుద్ధానికి వచ్చాయి. ఇదే లెక్కని మళ్ళీ మనకు భాగవతంలో చెప్తారు. ఇదే లెక్క మళ్ళీ మనకు రామాయణంలో కూడా ఇట్లానే ఉంటుంది. సుగ్రీవుడి సైన్యం యొక్క లెక్క, అది కూడా మన బాబాయ్ గారు ఊలుపల్లి సాంబశివరావు గారు బాబాయ్ గారు మొత్తం మనకి ఇందులో రాసి పెట్టారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. ఈ లెక్కల ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది ఎక్కడ మారదు. భారత భాగవత రామాయణాల్లో మన హిస్టారికల్ ఎవిడెన్సెస్ లో ఎక్కడ ఈ లెక్క మాత్రం తప్పదు. ఇదే లెక్క ఉంటుంది.
దాన్ని చూస్తేనే ధైర్యం వస్తుంది. అయితే లెక్క తప్పకుండా ఏదైనా ఉంది అంటే మాత్రం దాన్ని చూస్తే ధైర్యం వస్తుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా లెక్కలున్నాయంటే మాత్రము నేను లెక్క తప్పిపోతాను అని భయం వేస్తుంది. సరే, కాబట్టి అది మన అక్షౌహిణి వివరణ. ఇప్పుడు మళ్ళీ మన కథలోకొద్దాము. ఏతాం అక్షౌహిణీం ప్రాహుః సంఖ్యాతత్వవిదః జనాః యాం వః కథితవాన్ అస్మి విస్తరేణ ద్విజోత్తమాః. ఓ ద్విజోత్తములారా, ఓ శౌనకాది మహర్షులారా, ఏతాం ఇదిగో ఇదండి మరి, సంఖ్యాతత్వవిదః జనాః, సంఖ్యాతత్వం తెలిసిన వాళ్ళు, ఆ లెక్కలు కట్టగలిగిన వాళ్ళు, ఆ జనులు అక్షౌహిణి యొక్క లెక్క ఈ విధంగా ఉంటుంది అని ప్రాహుః చెప్తారండి. యాం ఏదైతే లెక్క ఉందో దాన్ని విస్తారంగా ఉన్నది ఉన్నట్టు నాకు తెలిసింది మొత్తము, వహ మీకు కథితవాన్ అస్మి చెప్పాను. ఏతాం అక్షౌహిణీం ప్రాహుః సంఖ్యాతత్వవిదః జనాః యాం వహ కథితవాన్ అస్మి విస్తరేణ ద్విజోత్తమాః. ఏతయా సంఖ్యయా హి ఆసన్ కురు పాండవసేనయోః అక్షౌహిణ్యః ద్విజశ్రేష్ఠాః పిండేన అష్టాదశ ఏవ తాః. కాబట్టి మన వాళ్ళు ఏతయా సంఖ్యయా ఈ లెక్కతోటి ఉన్న కురు పాండవ సేనయోహో, కౌరవులు పాండవులు ఆ సేన ఈ విధంగా లెక్కతోటి ఉన్నది. అష్టాదశ అక్షౌహిణ్యః 18 అక్షౌహిణులు ఆ లెక్కతో ఉన్న తాహ సైన్యం మొత్తము పిండేన ఒక సమూహంగా గుంపుగా కూడి అక్కడ ఆసన్ ఉన్నది. ఓ ద్విజశ్రేష్ఠాః, ఓ ద్విజులారా, ఆ సమయంలో ఆ సమంత పంచకం పక్కన మొత్తం ఈ ఇంత పెద్ద లెక్కతోటి ఉన్న 18 అక్షౌహిణి సైన్యం మొత్తము, కౌరవ పాండవ సైన్యము పిండంలాగా ఒక గుంపుగా అక్కడ యుద్ధం చేసుకోవడానికి సంతోషంగా యుద్ధోత్సాహంతో వెళ్ళిపోయి ఉన్నారు. ఏతయా సంఖ్యయా హి ఆసన్ కురు పాండవ సేనయోః అక్షౌహిణ్యః ద్విజశ్రేష్ఠాః పిండేన అష్టాదశ ఏవ తాః సమేతాః తత్ర వై దేశే తత్ర ఏవ నిధనం గతాః కౌరవాన్ కారణం కృత్వా కాలేన అద్భుత కర్మణ. ఏమైంది, వీళ్ళందరూ మొత్తం 18 అక్షౌహిణి సైన్యం, ఇప్పుడు మనం అంత పెద్ద పెద్ద లెక్కలన్నీ చూసుకున్నాం, అందరూ వెళ్ళిపోయారు. మనుషులు కాదు, మనుషులతో పాటు గుర్రాలు, ఏనుగులు, రథాలు అవి మొత్తం అన్ని వెళ్ళిపోయారు. వెళ్ళి ఏం చేశారు, తత్ర దేశే అక్కడ ఆ ప్రదేశంలో సమేతాహ అందరూ గుమిగూడారు, సమావేశమయ్యారు. తత్ర ఏవ అక్కడే అందరూ నిధనం గతాహ చనిపోయారు. అందరూ అక్కడికి యుద్ధం చేయడానికి వెళ్ళిపోయారు, అక్కడ ఒక చోట కలిశారు, అందరూ అక్కడే నిధనం అయిపోయారు, లేకుండా పోయారు. ఏం జరిగిందంటే ఏం చెప్తాము, ఆ అద్భుత కర్మలు చేసే కాలం చేతే కౌరవాన్ కారణం కృత్వా, కౌరవులని కారణంగా పెట్టుకుని ఆ కాలము ఈ విధంగా మొత్తం అందరినీ నిధనం చేసేసింది. ఆ సమయంలో సమేతాః తత్ర వై దేశే తత్ర ఏవ నిధనం గతాః కౌరవాన్ కారణం కృత్వా కాలేన అద్భుత కర్మణ. ఆ యుద్ధంలో ఏం జరిగింది, అహాని యుయుధే భీష్మః దశ ఏవ పరమ అస్త్రవిత్ అహాని పంచ ద్రోణః తు రరక్ష కురు వాహిని. అహాని యుయుధే ద్వే తు కర్ణః పరబలార్ధనః శల్యః అర్ధ దివసం తు ఆసీత్ గదాయుద్ధం అతః పరం తస్య ఏవ తు దినస్యాంతే హార్దిక్య ద్రోణి గౌతమాః ప్రసుప్తం నిసి విశ్వస్థం జగ్నుః ఔదిష్ఠిరం బలం. అప్పుడు ఆ యుద్ధంలో ముఖ్యంగా ఏం జరిగింది, ఆ 18 అక్షౌహిణి సేనలందరూ వెళ్ళిపోయారు, అక్కడ గుమిగూడారు, అందరూ అక్కడే చచ్చిపోయారు. ఆ యుద్ధం ఎట్లా జరిగిందంటే హై లెవెల్ డిస్క్రిప్షన్ ఏంటంటే, అప్పుడు ఆ యుద్ధంలో పరమ అస్త్రవిత్, పరమాస్త్రాలన్నీ దివ్యాస్త్రాలన్నీ తెలిసిన వేత్త మన భీష్ముడు దశ అహాని 10 రోజులు యుయుధే యుద్ధం చేశాడు. ఆ తర్వాత ద్రోణుడు పంచ అహాని 5 రోజులు కురువాహినిం రరక్ష, కురు సైన్యాన్ని రక్షించాడు. ఆయన 10 రోజులు, ఈయన 5 రోజులు, మొత్తం 15. ఆ తర్వాత పరబలార్దన కర్ణ, పరులని
మర్దనం చేయగలిగిన వాడు మన కర్ణుడు. ద్వేయాహని 2 రోజులు యుయుధే యుద్ధం చేశాడు. అప్పుడు 15 ఈ 2 17 అయ్యాయి. తర్వాత శల్యుడు అర్ధ దివసం యుద్ధం చేశాడు. 17.5 రోజుల్లో యుద్ధం అయిపోయింది. అసలు టెక్నికలీ అయిపోయింది. కానీ మళ్ళీ మన దుర్యోధనుడు ఒప్పుకోలేదు. ఆయన పోయి ఇదే సమంతక పంచకంలో ఒక హ్రదంలో దాక్కున్నాడు. కాబట్టి ఇంకా తర్వాత అతప్పరం ఇంకా ఆయన అటు దాక్కున్నాక ఏం చేస్తారు, మరి యుద్ధం గెలిచామో ఓడామో అర్థం కాక దాన్ని తేల్చుకోవడం కోసం వీళ్ళు అక్కడికి వెళ్ళారు. ఆ సమయంలో ఇంకా తర్వాత గదా యుద్ధం ఆసీత్. ఒక గదా యుద్ధం దుర్యోధనుడికి భీముడికి జరిగింది. దాంతో అది 18 రోజుల యుద్ధం అయింది. కానీ అక్కడికి అయిపోలేదు. 18 దివసాలు పొద్దున పగళ్ళు ఆహాలు అయిపోయిన తర్వాత మళ్ళీ తస్య దివస్యాంతే తస్య ఏవ దివస్యాంతే అదే రోజు రాత్రి ఇంకా యుద్ధం అయిపోయింది. ఇంకా మన దుర్యోధనుడి పరిస్థితి కూడా అట్లా ఉంది. తప్పకుండా మన ధర్మరాజు గెలిచాడు యుద్ధం అయినా కూడా హార్దిక్యుడు, ద్రౌణి, గౌతముడు, హృదీకుడు అన్న ఆయన కొడుకు హార్దిక్యుడు కృతవర్మ, ద్రోణుడి కొడుకు ద్రౌణి అశ్వత్థామ, గౌతమ సగోత్రీయుడు మన కృపాచార్యుల వారు. వీళ్ళు ముగ్గురు, కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ, వీళ్ళు ముగ్గురు కలిసి ఇంకా యుద్ధం అయిపోయిన తర్వాత గెలుపులు కూడా నిర్ణయించేసిన తర్వాత ఓటమి కూడా జరిగిన తర్వాత ఇంకా అప్పుడు అయిపోయిన తర్వాత దినస్య అంతే దినం అయిపోయిన పగలైపోయిన తర్వాత నిసి రాత్రిపూట విశ్వాసంతోటి ప్రసుప్తం నిద్రపోతున్న ఔదిష్ఠిరం బలం యుధిష్ఠిరుడి బలం సైన్యాన్ని యుధిష్ఠిరుడి తరఫు వాళ్ళందరినీ వీళ్ళు ముగ్గురు వెళ్లి జగ్నుహు సంహారం చేశారు. విశ్వాసంతో నమ్మకంతో పోయి గెలిచామన్న నమ్మకము, ఇంకా రాత్రి అయింది కదా యుద్ధం ఉండదన్న నమ్మకంతో, నిద్రలో నమ్మకం తప్పేముంటుంది, పోయి నిద్రపోతుంటే వాళ్ళని చంపేశారు వీళ్ళిపోయి. ఆ రకంగా 18 రోజులు 17.5 రోజులు యుద్ధం జరిగింది. తర్వాత ఒక అర్ధ రోజు గదా యుద్ధం జరిగింది. 18 అయిపోయిన తర్వాత రాత్రి కూడా మళ్ళీ వీళ్ళ సొంత పర్సనల్ ప్రైవేట్ యుద్ధం చేశారు. అహాని యుయుధే భీష్మ దశ ఏవ పరమాస్త్రవిత్ అహాని పంచ ద్రోణహతు రరక్ష కురువాహిని అహాని యుయుధే ద్వే తు కర్ణః పరబలార్ధనః శల్యః అర్ధదివసంతు ఆసీత్ గదాయుద్ధం అతఃపరం తస్య ఏవ తు దినస్యాంతే హార్దిక్య ద్రౌణి గౌతమాః ప్రసుప్తం నిసి విశ్వస్థం జగ్నుః ఔదిష్ఠిరం బలం యత్తు శౌనక సత్రేతే భారతాఖ్యాన విస్తరం ఆఖ్యాస్యే తత్ర పౌలోమం ఆఖ్యానం చ ఆదితః పరం. సరే, ఇంకా ఎత్తు ఏదైతే భారత ఆఖ్యానం అన్న ఈ మొత్తం భారత ఆఖ్యానాన్ని భారతాన్ని సవిస్తరంగా తే మీ యొక్క శౌనక సత్రంలో శౌనకుల వారు మీరందరూ చేసుకుంటున్న ఈ సత్రయాగంలో పౌలోమం అన్న ఆఖ్యానం ఆ కథతో ఆదితః మొదలుపెట్టి ఇంకా అక్కడ జరిగిన విషయాలన్నీ ఆఖ్యాసే చెప్తాను. మీ సత్రయాగంలో మీరు చేసుకుంటున్న ఈ సత్రయాగంలో ఆ భారత యుద్ధంలో జరిగిన విషయాలన్నీ సవిస్తరంగా పౌలోమం అన్న కథ దగ్గర మొదలుపెట్టి మొత్తం చెప్తాను అని ఆయన మన సూతుల వారు అంటున్నారు. యత్తు శౌనక సత్రైతే భారత ఆఖ్యాన విస్తరం ఆఖ్యాస్యే తత్ర పౌలోమం ఆఖ్యానం చ ఆదితః పరం ఇంకా తర్వాత అని ఇక్కడి నుంచి మొదలవుతుంది. విచిత్రార్థ పద ఆఖ్యానం అనేక సమయాన్వితం అభిపన్నం నరైః ప్రాజ్ఞైః వైరాగ్యం ఇవ మోక్షిభిః. ఈ పరం శ్రేష్టమైన గొప్పవైన విచిత్రమైన అర్థాలతో పదాలతో ఆఖ్యానాలతో కథలతో అనేకమైన సమయాలు ప్రతిజ్ఞలు నియమాలతో అన్వితం కూడి ఉన్న ఈ మొత్తం కథ ఎటువంటిది అంటే భారతము ఏదో మోక్షిభిః మోక్షకాంక్ష కలిగిన వాడు ముముక్షువు అటువంటి వాళ్ల చేత వైరాగ్యం ఎట్లా చేరబడుతుందో, మోక్షం కావాలనుకున్న వాళ్ళు వైరాగ్యాన్ని ఎట్లా చేరుతారో అట్లానే
ఇవ అదే విధంగా ప్రాజ్ఞైః నరైః ప్రాజ్ఞులైన నరులు పండితులు ఈ కథను అభిపన్నం చేరుతారు. మోక్షం కావాలనుకున్న వాళ్ళు వైరాగ్యాన్ని చేరినట్టు, ప్రజ్ఞ కావాలి జ్ఞానం కావాలనుకున్న వాళ్ళు అటువంటి నరులు దీన్ని చేరుతారు. దేన్ని అంటే పరమమైన విచిత్రమైన అర్థాలతో, పదాలతో, ఆఖ్యానాలతో, అనేకమైన సమయాలతో, నియమాలతో, ప్రతిజ్ఞలతో ఉన్న దీన్ని ప్రాజ్ఞులు అదే విధంగా చేరుతారు. పరం విచిత్రార్థ పద ఆఖ్యానం అనేక సమయాన్వితం అభిపన్నం నరైః ప్రాజ్ఞైః వైరాగ్యం ఇవ మోక్షిభిః. ఆత్మా ఇవ వేదితవ్యేషు ప్రియేషు ఇవ చ జీవితం ఇతిహాసః ప్రధానార్థః శ్రేష్టః సర్వాగమేషు అయం. వేదితవ్యేషు తెలుసుకోవలసిన విషయాల్లో ఆత్మా ఇవ ఆత్మలాగా. దేని గురించి తెలుసుకోవాలి అంటే ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఇంకా అదే చివర అన్నిటికన్నా చివరన ఉన్న విషయం. అది తెలుసుకుంటే ఇంకా అన్ని తెలుసుకున్నట్టే. కాబట్టి తెలుసుకోవాల్సిన వాటిలో ఏముంది? ఆత్మ. ఆ విధంగానే ప్రియేషు ప్రియమైన వాటిల్లో ఏముంటుంది? ఫస్ట్ జీవితం, దానిలాగా. అట్లానే సర్వ ఆగమేషు మొత్తం వేదాల్లో అయం ఈ భారతమే ఉంటుంది తెలుసుకోవాల్సింది, ప్రియమైంది. ఎందుకు? ఇది ఇతిహాస నిజంగా జరిగింది, అది హిస్టారికల్ ఎవిడెన్సెస్ తో సహా ఉన్నది. అది పైగా ప్రధానార్థ యథార్థాన్ని చెప్తూ ఉంటుంది. అది ఒకవైపు హిస్టారికల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి, ఒకవైపు ప్రధానమైన వస్తుని ఆ పరమార్థాన్ని బోధిస్తూ ఉంటుంది. పైగా అది శ్రేష్టమైంది, గొప్పది. కాబట్టి అన్ని వేదాల్లో శాస్త్రాల్లో ఇది అంత గొప్పది. తెలుసుకోవలసిన విషయాల్లో ఆత్మ ఎట్లాడిదో, ప్రియమైన విషయాల్లో జీవితం ఎట్లాడిదో వేదాల్లో ఇది అటువంటిది. పంచమ వేదము. ఆత్మా ఇవ వేదితవ్యేషు ప్రియేషు ఇవ చ జీవితం ఇతిహాసః ప్రధానార్థః శ్రేష్టః సర్వాగమేషు అయం. ఇతిహాసోత్తమే హి అస్మిన్ అర్పితా బుద్ధి ఉత్తమ స్వర వ్యంజనయోః కృత్స్న లోకవేదాశ్రయా ఇవ వాక్. ఈ అస్మిన్ ఈ యొక్క ఇతిహాసోత్తమే ఇతిహాసం అన్న ఉత్తమమైన ఇతిహాసంలో ఉత్తమమైన బుద్ధిని అర్పించి ఎవరైతే ఈ ఇతిహాసంలో ఉన్న విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఏం కనిపిస్తుంది అందులో? స్వర వ్యంజనయోః కృత్స్న. స్వరాలు అంటే అచ్చులు, వ్యంజనాలంటే హల్లులు, వవల్స్ అండ్ కాన్సనెంట్స్ తోటి మొత్తము ఉన్న లోక వేదాశ్రయమైన వాక్కులన్నీ ఇందులోనే ఉంటాయి. అంత పెద్దది ఇది. అటు ఇటుగా 75,000 నుంచి 1,00,000 వరకు ఉన్న శ్లోకాలతో ఉంటుంది. చాలా పెద్ద విషయం. ఇందులో అన్ని వాక్కులు ఇందులో ఉంటాయి. మొత్తం స్వరాలు, వ్యంజనాలు, అచ్చులు, హల్లులు పెట్టి ఎన్ని పదాలు పెట్టి ఎంత రాయొచ్చో అంతా రాసి పెట్టారు మన వ్యాసుల వారు. గొప్ప బుద్ధి కావాలి, జ్ఞాపక శక్తి కావాలి అనుకుంటే ఇందులో పేరు గుర్తుపెట్టుకుంటే చాలు, బాగా అవధానం అంతా పట్టుబడుతుంది. అటువంటిది ఈ భారతము. అస్య ప్రజ్ఞాభిపన్నస్య విచిత్ర పదపర్వణః భారతస్య ఇతిహాసస్య శ్రూయతాం పర్వసంగ్రహః. సరే, ఇది అయితే మరి ఇక్కడి నుంచి చెప్పుకుందాము. ఇదిగో ఇప్పటిదాకా నేనేం చెప్పాను? విచిత్రమైన పద పర్వాలతోటి ప్రజ్ఞావంతులు కావాలని చేరుకునే అస్య ఈ యొక్క భారతస్య ఇతిహాసస్య ఈ భారతంలో అనే ఇతిహాసంలో ఉన్న పర్వాలు సంగ్రహంగా చెప్తాను, శ్రూయతాం వినండి అని ఆయన చెప్తూ ఉన్నారు. ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ మనకు మొదలవుతుంటుంది. ఇది కూడా నేను చూపిస్తూ చెప్తూ ఉంటాను. ఈ అక్షౌహిణి సేనల్ని పక్కన పెడదాము. వీళ్ళు కూడా అవసరం లేదు, పాండవులు కూడా అయిపోయారు. ఇంకేం మిగిలేరు మనకి, వీళ్ళున్నారు. ఇప్పుడు ఇక్కడ నేను శ్లోకాలు చదువుతాను, ఇక్కడ చూపిస్తాను, లేదా ఇక్కడ చూపిస్తాను, ఆడ శ్లోకాలు చదువుతాను. రెండు చేస్తే మనకి చాలా సమయం పడుతుంది. నేను ఎట్లా చేయగలిగితే అట్లా చేస్తాను. మీరు మాత్రం క్యాచ్ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే నష్టం లేదు. కానీ విజువల్ గా కూడా చూపిస్తున్నాను, ఉత్త శ్లోకాలే కాకుండా. ఇప్పుడు ఏం జరిగిందంటే, పర్వ అనుక్రమణి పూర్వం, పర్వ అనుక్రమణిక పర్వం ఉంది కదా మనకు. ఆది పర్వంలో అనుక్రమణిక పర్వం అయింది. ఈ అనుక్రమణిక పర్వం పూర్వం ఫస్ట్ది, తర్వాత ద్వితీయం రెండోది
పర్వ సంగ్రహం. ఇప్పుడు దాకా మనం అదే చదువుకున్నాం. ఇదంతా అదే చదువుతూ ఉన్నాం. అది రెండోది. అయితే ఇక్కడ ఇంతవరకు చెప్తున్నాను. ఇక్కడ అధ్యాయాలెన్ని, శ్లోకాలెన్ని అని కూడా ఇక్కడ రాశాను, చూసుకుంటుండండి. అనుక్రమణి పర్వంలో ఒక అధ్యాయం ఉండే, అందులో 210 శ్లోకాలు చదువుకున్నాము. ఈ సంగ్రహ పర్వంలో ఒక అధ్యాయమే ఉంటుంది. అందులో మొత్తం కలిపి 243 శ్లోకాలు ఉంటాయి. మనం ఒక 34 చేసాము, ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత పౌష్య పర్వం, పౌలవ పర్వం అని నేను చెప్తుంటాను. ఆ పర్వానికి పక్కన ఎన్ని అధ్యాయాలు, ఎన్ని శ్లోకాలని కష్టపడి కూర్చొని ఇవన్నీ లెక్కలు నేనే రాసుకొని ఈ డాక్యుమెంట్ తయారు చేసుకుని ఊరుకోలేదు. మళ్ళీ దీంతోటి కంపేరింగ్ కూడా చేసుకొని చెక్ చేసుకున్నాను. చూసుకుందాం పట్టండి. నేను ఇక్కడ చదువుతాను, మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ దాకా వస్తే పైకి జరుపుతాను. తర్వాత ఇప్పుడేం జరిగింది, ద్వితీయం పర్వ సంగ్రహం అయిపోయింది కదా. తర్వాత పౌష్యం మూడోది, పౌష్య పర్వం. పౌలోమం నాలుగోది, ఆస్తిక పర్వం ఐదోది. తర్వాత ఆది వంశావతారణ పర్వం వరకు ఈ శ్లోకంలో చెప్పారు. తర్వాత ఇంకా తర్వాత సంభవ పర్వ ఉక్తం అద్భుతం దేవ నిర్మితం, దేవతల చేత నిర్మితమైన అద్భుతమైన సంభవ పర్వం. ఆ మొత్తం పర్వం అంతా వీళ్ళందరూ ఎట్లా సంభవించారు ఏమని చెప్పి మొత్తం అదంతా ఉంటుంది. ఆ సంభవ పర్వం తర్వాత దాహ చతుగృహము, ఆ లక్క ఇంటిని దహించడం, కాల్ చేయడం, దాహం అన్న పర్వం ఉంటుంది. ఇక్కడ చతుగృహ దహన పర్వం అని. ఆ తర్వాత హైడింబం పర్వం అని ఉంటుంది. హిడింబ వధ, ఆ హిడింబ అసురుడు తర్వాత అదంతా ఆ కథ అంతా ఇందులో ఉంటుందని ఉచ్యతే చెప్తారు. ఆ తర్వాత ఇంకా తర్వాత బకవధ పర్వ. ఆ బకవధ అయిపోయిన తర్వాత చైత్ర రథం అన్న పర్వము. ఇంకా తర్వాత ఈ చైత్ర రథంలో చిత్రరథుడు అన్న ఒక గంధర్వుడు ఉంటాడు. అదంతా జరుగుతుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నాకు అదంతా. చిత్రరథుడు అన్న గంధర్వుడు అప్పుడేం జరిగింది అది అంతా ఉంటుంది. ఆ తర్వాత స్వయంవరం దేవ్యాః పాంచాల్యాః పర్వ ఉచ్యతే చ. పాంచాలదేవి యొక్క స్వయంవర పర్వం ఉంటుంది. క్షత్రధర్మేణ నిర్జిత్య తతః వైవాహికం స్మృతం విదురాగమనం పర్వ రాజ్య లాభం తదా ఏవ చ. క్షత్రధర్మంతో ఆయన ఆ కదులుతున్న మత్స్య యంత్రాన్ని కొట్టి క్షత్రధర్మంతో అందరినీ నిర్జిత్య ఓడించి ఇంకా ఆ తర్వాత వైవాహికం పెళ్లి చేసుకున్నాడని స్మృతం చెప్పబడుతున్న ఈ వైవాహిక పర్వం ఉంటుంది. ఆ తర్వాత విదురాగమన పర్వము, రాజ్యలాభం అన్న పర్వాలు ఉంటాయి. అవి 15 పర్వాలు అయ్యాయి. ఆ తర్వాత అర్జునస్య వనేవాసః, అర్జునుడు వనవాసానికి వెళ్ళడం అన్న పర్వం ఉంటుంది 16ది. సుభద్రాహరణం అన్న పర్వం ఒకటి 17ది తర్వాత ఉంటుంది ఇక్కడ. ఆ తర్వాత సుభద్రాహరణాత్ ఊర్ధ్వం, సుభద్రాహరణం అన్న పర్వం తర్వాత ఊర్ధ్వం ఆ పైన హరణహారికం అన్న పర్వం ఉంటుందని జ్ఞేయం తెలుసుకోండి. హరణహారిక పర్వం అంటే సుభద్రాదేవి వెళ్ళిపోతుంటే ఆమెకు తల్లిగారు వాళ్ళు అత్తారింటికి వెళ్తున్నప్పుడు ఇచ్చే వస్తువులన్నీ ఉంటాయి. ఆ పర్వం అది హారిక పర్వం. అరణాలన్నీ ఇస్తారు కదా, అరణాలు భరణాలు ఇచ్చి పంపిస్తారు కదా, అరణాలు ఆభరణాలు అవన్నీ ఇచ్చి కూతుర్ని సాగనంపుతారు. ఆ పర్వం ఈ హారిక పర్వం. ఆ తర్వాత ఖాండవ దాహాఖ్యం, ఖాండవ దహనం అన్న పర్వం ఉంటుంది. తత్రయేవ, అక్కడే మయుడు అదంతా విషయం అంతా దర్శించవచ్చు మనం. మొత్తం మయుడు సంభాషణలు అవన్నీ అక్కడే ఉంటాయి. ఈ ఖాండవ దహనంతో మనకు ఆది పర్వము 225 అధ్యాయాలతో 7205 శ్లోకాలతో ముగుస్తుంది. ఆ తర్వాత రెండోది సభాపర్వం ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇక్కడ చెప్పిన నంబర్లు ఏంటంటే మొత్తం మన భారతాన్ని 100 ఉపపర్వాలుగా చెప్తారు. 100 ఉపపర్వాల్లో సభాపర్వం 20వ ఉపపర్వం దగ్గర మొదలవుతుంది. వీటిలో మళ్ళీ ఈ ప్రతి దాంట్లో నేను ఇక్కడ 11 అధ్యాయాలు అన్నాను కదా, ఇక్కడ ఇది క్లిక్ చేసి ఎక్స్పాండ్ చేస్తే 11 అధ్యాయాలు. ఒక్కొక్క అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు అవన్నీ రాసుకున్నా అదంతా ఇప్పుడు చూపించట్లేదు, కానీ అదంతా లెక్క అక్కడ ఉంటుంది. 11 అధ్యాయాలు, మొత్తం 11 లైన్లు ఉంటాయి ఇక్కడ. రోస్, ప్రతి రోలో ఎన్ని ఆ అధ్యాయానికి ఎన్ని పద్యాలు ఉన్నాయి అవన్నీ ఉంటాయి అక్కడ. సరే, ఆ తర్వాత సభాపర్వం ఇక్కడ మొదలైంది కదా. సభాపర్వ తతః ప్రోక్తం, ఇంకా తర్వాత సభాపర్వము. దాని తర్వాత మంత్రపర్వ తతఃపరం, ఇంకా తర్వాత మంత్రపర్వం. మంత్రపర్వం అంటే మంత్రాంగం,
వీళ్ళు కూర్చొని మన దుష్ట చతుష్టయము కూర్చొని ఆలోచించుకుంటారు. ఆ పర్వం ఉంటుంది. ఆ తర్వాత జరాసంధ వధ పర్వ, ఆ తర్వాత దిగ్విజయ పర్వం తథా, ఆ తర్వాత దిగ్విజయ పర్వ ఊర్ధ్వం, ఆ దిగ్విజయం అన్న పర్వం తర్వాత దానిపైన రాజసూయికం అన్న పర్వము ఉచ్యతే ఉందని చెప్తారు. ఇది రాజసూయ పర్వం. ఇక్కడ తతః చ అర్ఘాభిహరణం శిశుపాల వధ తతః, ఆయనకి ప్రథమ తాంబూలం ఇస్తుంటే, అర్ఘ్యం ఇస్తుంటే గొడవ చేస్తే శిశుపాలుడు చనిపోవడం అన్నవి అర్ఘాభిహరణము, శిశుపాల వధ అన్న పర్వాలవి. ఆ తర్వాత జ్యూత పర్వం ఉంటుంది, జూదం ఆడుకుంటారు. తతః ఇంకా తర్వాత ఆ విధంగా ప్రోక్తం. దాని తర్వాత అనుజ్యూతం కూడా ఉంటుంది. ఆ సమయంలో ఫస్ట్ టైం జూదం ఆడినప్పుడు ఇంక ఫోన్లను అన్ని ఇచ్చి పంపించేస్తారు, మళ్ళీ ఆడతారు వాళ్ళు ఇంకొక అనుజ్యూతం. ఇంక దాన్ని మళ్ళీ అందులో మళ్ళీ ఓడిపోతాడు మనవాడు. అతపరం ఆ అనుజ్యూత పర్వంతో మనకు ఈ సభా పర్వం అయిపోతుంది. తర్వాత మూడో విషయము అరణ్య పర్వం మొదలవుతుంది. అరణ్య పర్వంలో తతః ఆరణికం పర్వం, అందులో కిమ్మీర వధ ఏవచ మొదలవుతుంది. ఈశ్వరార్జునయోహో యుద్ధం, ఈశ్వరుడు పరమేశ్వరుడు అర్జునుడు యుద్ధం చేసుకోవడము ఆ పర్వము. దాని పేరు కిరాత సంగీతం, కిరాతం అన్న పేరు ఉంటుంది. కిరాట పర్వం, కిరాత పర్వం అని దాన్ని పిలుస్తారు. ఆ తర్వాత ఇంద్రలోకాభిగమనం పర్వం, మన అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్లే పర్వం, జ్ఞేయం తెలుసుకోవాలి. అతపరం. ఆ తర్వాత తీర్థయాత్ర పర్వ తతః, దాని తర్వాత తీర్థయాత్ర పర్వం. ఎందుకంటే ఈయనేమో ఇంద్రలోకానికి వెళ్తే, మన అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు మన ధర్మరాజు తీర్థయాత్రలకు వెళ్తున్న పర్వము, అధీమంతుడైన బుద్ధిమంతుడైన ధర్మరాజు యొక్క తీర్థయాత్ర పర్వం అది. ఆ తీర్థయాత్ర పర్వం దగ్గరకు వచ్చేసరికి మనము 35వ పర్వం దగ్గర ఉన్నాము. జటాసుర వధ పర్వం దాని తర్వాత, యక్ష యుద్ధం అతపరం దాని తర్వాత, తథా ఏవ అజగర పర్వం ఒకటి దాని తర్వాత. ఇక్కడ అజగర పర్వం తర్వాత ఆ విధంగా తదనంతరం ఉన్నదేని విజ్ఞేయం తెలుసుకోవాలి. దాని తర్వాత మార్కండేయ సమస్య, మార్కండేయుడికి వచ్చిన సమస్య, దాన్ని ఆయన ఎట్లా సాధించాడని, తర్వాత ఆ పర్వం ఉన్నదని ఉక్తం చెప్తారు తదనంతరం. ఆ తర్వాత తతః ద్రౌపది సత్యభామయో సంవాదం అన్నది, ద్రౌపదీదేవి సత్యభామాదేవి మాట్లాడుకుంటున్న పర్వం ఒకటి ఉంటుంది ఇక్కడ. ఆ తర్వాత ఘోషయాత్ర పర్వం ఒకటి ఉన్నది. ఆ తర్వాత మృగ స్వప్న భయం అన్న పర్వం ఒకటి ఉన్నది. మృగ స్వప్న భయం తర్వాత ఏం జరిగిందో చూద్దాము. వ్రీహి ద్రౌణికమాఖ్యానం అని ఒకటి ఉంటుందట. తతః అనంతరం ఉచ్యతే. వ్రీహి ద్రౌణికము, వ్రీహి అంటే వడ్లు, ద్రౌణికము అంటే పొలం. ఈ వరి పొలాల గురించి ఏదో ఒక కథ ఉంటుందిట. ఆ కథ ఇక్కడ 41వ. తర్వాత ద్రౌపది హరణం పర్వం ఒకటి ఉంటుంది. సైంధవేన ఆ వనాత్ వాళ్ళ అడవిలో ఉన్నప్పుడు తతః ఇంకప్పుడు సైంధవుడి చేత ద్రౌపదీదేవి అపహరించబడ్డవన్న పర్వం. కుండలాహరణం, కుండలాల్ని హరించడం అన్న పర్వం తతపరం. ఆ తర్వాత ఇహ ఉంటుంది అని ఉచ్యతే చెప్తారు. ఆ తర్వాత ఆరణేయం అన్న పర్వం ఒకటి ఉంటుంది. తర్వాత ఈ ఆరణేయ పర్వంతో మనకు ఈ మూడోది కూడా అయిపోతుంది. తర్వాత విరాట పర్వం మొదలవుతుంది 45వ ఉపసర్గ దగ్గర. ఎక్కడున్నాము? వైరాటం తదనంతరం. ఆ తర్వాత విరాట పర్వము, అందులో కీచకానాం వధ పర్వం, కీచకుడి వధ. ఆ తర్వాత గోగ్రహణం అన్న పర్వము తతః, ఇంకా తర్వాత గోగ్రహణ పర్వం ఉంటుంది. తర్వాత అభిమన్యున వైరాట్యాహ పర్వ వైవాహికం స్మృతం, అభిమన్యు చేత విరాటరాజు కూతురు ఉత్తరాదేవి యొక్క వైవాహికం, వివాహం గురించిన పర్వం ఉంటుంది, వైవాహిక పర్వం. దీంతో విరాట పర్వం కూడా అయిపోతుంది. ఆ తర్వాత 5వది ఉద్యోగ పర్వం మొదలవుతుంది మనకి. ఇందులో మహాద్భుతం, మహాద్భుతం అని చెప్తున్నారు. ఉద్యోగ పర్వ విజ్ఞేయం అత ఊర్ధ్వం, మహాద్భుతమైన ఉద్యోగ పర్వం. ఇంక ఇందులోనే చాలా విషయాలు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. తతః సంజయ యాన ఆఖ్యం, సంజయుడు యానం ప్రయాణం చేయడం అన్న ఆఖ్యం ఉంటుంది. ఈ తర్వాత అతఃపరం ప్రజాగరం అన్న పర్వం ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఈ ధృతరాష్ట్రుడు ఆయన గురించి ఆయన చాలా విషయాలు చింతిస్తుంటాడు, ఆలోచించుకుంటుంటాడు ఆ ప్రజాగరం అన్న పర్వంలో. ఆ తర్వాత పర్వంలో సనత్సు జాతీయం ఉంటుంది. ఇక్కడ ఇది చాలా ముఖ్యం మనకి, మన జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకు.
ఆ సనత్సజాతీయం తర్వాత అది గుహ్యమైన, రహస్యమైన, గహనమైన అధ్యాత్మ దర్శనం అంతా అందులో చేయిస్తారు. ఆ తర్వాత యాన సంధిహి, ఈ సంధి ప్రయత్నాలు మొదలవుతాయి. అందులో ప్రయాణాలు చాలా ఉంటాయి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్తారు. ఆ పర్వము అందులోనే మళ్ళీ తర్వాత భగవద్యాన పర్వం అని ఉంటుంది. మన భగవంతుడు కృష్ణుల వారు ఆయన కూడా సంధి ప్రయత్నాలకు వెళ్తారు. కృష్ణ రాయబారం అని దానికి ఒక గొప్ప నాటకం కూడా రాశారు. అది కృష్ణ రాయబారంగా ఆ పర్వానికి చాలా పేరు వచ్చింది. ఆ భగవత్ యాన పర్వం అని పిలుస్తారు దాన్ని. ఆయన కూడా రాయబారానికి వెళ్ళొస్తారు. ఆ తర్వాత వివాద పర్వం ఒకటి ఉంటుంది. అది కర్ణస్య మహాత్మన కర్ణస్య, మన మహాత్ముడైన కర్ణుడు భీష్ముడితో తగవులాడతాడు. నువ్వు బతుకున్నంత వరకు, నువ్వు యుద్ధం చేస్తున్నంత వరకు నేను యుద్ధం చేయనని చెప్పి ప్రతిజ్ఞలన్నీ ఉంటాయి. ఆ పర్వం ఉంటుంది. ఆ తర్వాత నిర్యాణం పర్వం ఉంటుంది. కురు పాండవ సేనయోహు నిర్యాణం. నిర్యాణం అంటే చచ్చిపోవడం కాదు. కురు పాండవ సైన్యాలు ప్రయాణమై బయలుదేరుతాయి. ఎవరెవరి ప్రదేశాల్లోంచి వాళ్ళందరూ బయలుదేరి అక్కడికి మన సమంత పంచకం దగ్గరికి వెళ్ళాలి కదా, ఆ నిర్యాణం, ప్రయాణం అన్న పర్వం ఉంటుంది. నిర్యాణం అంటే బయలుదేరాయి అన్న పర్వం. నిర్యాణం అంటే బయలుదేరడం. బయలుదేరిన పర్వం అది ఉంటుంది. అభినిర్యాణ పర్వము లేదా ఏదో నిర్యాణ పర్వం, బయలుదేరిన పర్వం. ఆ తర్వాత రథ అతిరథ సంఖ్యా చ పర్వ ఉక్తం తదనంతరం. రథ అతిరథ సంఖ్యా పర్వం ఉన్నది ఇక్కడ. పైన కింద కూడా అవుతూ ఉంటాయి. ఈ రథ అతిరథ సంఖ్యా పర్వంలోనే ఎవరి బలాబలాలు ఎంత అని లెక్కలన్నీ కట్టుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఉలూక దూతాగమనం. ఉలూకుడు దూతగా వచ్చిన పర్వము. అమర్ష వివర్ధనం, బాగా ఒకళ్ళ అసహనం ఎక్కువైపోతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి రకరకాల మాటలన్నీ జరుగుతాయి. అప్పుడు ఆ పర్వం ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ తర్వాత అంబా ఉపాఖ్యానం, అంబా పర్వం ఉంటుంది. అంబా ఉపాఖ్యానం పర్వం జ్ఞేయ మత పర్వం. ఇంకా దాంతో మనకి ఇది ఉద్యోగ పర్వం అయిపోతుంది. ఆ రోజు మొదలవుతుంది. భీష్మ పర్వం స్టార్ట్ అవుతుంది. భీష్మ పర్వము భీష్ముడి యొక్క అభిషేకంతో స్టార్ట్ అవుతుందని ఇక్కడ రాశారు మనకు. అందులోనేమో కొంచెం ముందు వెనకాల ఉంటాయి. భీష్మ అభిషేచనం పర్వం జ్ఞేయం అద్భుతం. అది అద్భుత కారణమైన భీష్మ అభిషేకం. ఆయన సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకం చేస్తారు. ఆ పర్వం. ఆ తర్వాత జంబూఖండ వినిర్మాణం పర్వం అని ఉక్తం చెప్పబడుతుంది. తదనంతరం ఆ తర్వాత భూమి పర్వం తతః జ్ఞేయం తెలుసుకోవాలి. ద్వీప విస్తర కీర్తన, మొత్తం జంబూ ద్వీపం దగ్గర నుంచి అన్ని ద్వీపాల గురించి సవిస్తరంగా దాని గురించి మాట్లాడుకుంటారు. దాని గురించి ఉంటుంది. ఆ తర్వాత పర్వోక్తం భగవద్గీత పర్వం. మనకు భగవద్గీత పర్వం ఇందులో వస్తుంది. మనకు భీష్మ పర్వంలో భగవద్గీత పర్వం వస్తుంది. ఆ తర్వాత భీష్మ వధ పర్వ ఉంటుంది. భీష్మ వధతోటి భీష్మ పర్వం అయిపోతుంది. తర్వాత 7వ మొదలవుతుంది ద్రోణ పర్వం. అందులో పర్వోక్తం భగవద్గీత అయిపోయిన తర్వాత ద్రోణాభిషేక పర్వ ఉక్తం. ఇందులోనే సంసప్తక వధ తత, సంసప్తకులను వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరినీ ఆ సంసప్తక వధ అంతా అందులో ఉంటుంది. ఇదంతా ఇక్కడ యుద్ధం మొదలైంది మనకి. ఈ భీష్మ పర్వం దగ్గర నుంచి యుద్ధం మొదలైంది మనకి. ఇది ద్రోణ పర్వంలో 5 రోజులు ఆయన చేస్తున్న యుద్ధం గురించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది. తర్వాత అందులోనే అభిమన్యు వధ పర్వము, ప్రతిజ్ఞా పర్వము. ఎందుకంటే నేను తప్పకుండా సూర్యాస్తమయం లోపలే చంపేస్తానని మన అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ. దానికోసం మన భగవంతుడు పడ్డ ఆరాటము. ఆ తర్వాత జయద్రథ వధ, ఈ జయద్రథను చంపడం కోసం ప్రతిజ్ఞ అంత ఆ పర్వము. తర్వాత ఘటోద్గజ వధ తతః. ఇంకా తర్వాత తతః ద్రోణవధ. ద్రోణవధ కూడా జరిగింది. ద్రోణవధ జరిగిన తర్వాత అది ఎటువంటిది ఆ ద్రోణవధ అన్న పర్వము ఎటువంటిది, అది లోమహర్షణము లేదా రోమహర్షణము, ఒళ్ళు గగురు పొడిచేలాంటి, చర్మం మీద వెంట్రుకలు నిక్కబడుచుకునేలాంటి వధ. అది చిన్న విషయం కాదు. చాలా అన్యాయంగా చంపారు ద్రోణుణ్ణి. ఆ చనిపోయిన వాడిని చంపారు. అది అన్యాయం, అది అన్యాయం. అదంతా అందులోకి వస్తుంది. తర్వాత నారాయణాస్త్రస్య మోక్షం, నారాయణాస్త్రాన్ని వదిలిపెడతారు ఆ పర్వానంతరము. దాంతో ఆ పర్వం అయిపోతుంది అని ఉచ్యతే చెప్తారు. దాని తర్వాత కర్ణ పర్వం మొదలవుతుంది మనకి 8వది. తతః ఇంకా తర్వాత కర్ణ పర్వ జ్ఞేయము. కర్ణ పర్వం ఒక్కటే ఉంటుంది. అందులో ఒక్క పర్వంలో 69 అధ్యాయాలు ఉంటాయి. మొత్తం కలిపి 3870 శ్లోకాలు ఉన్నాయి మనకి. ఒకటే అధ్యాయం కానీ అందులో కర్ణంలో.
కరణం అయిపోయినాక శల్యంలో కూడా మనకి ఒక 3300 శ్లోకాలు ఉన్నాయి. ఆ శల్య పర్వంలో ఏం జరిగిందంటే, శల్య పర్వము, ఆ తర్వాత హ్రద ప్రవేశన పర్వము. ఎందుకంటే మనవాడు దుర్యోధనుడు వెళ్ళి ఆ సమంత పంచకంలో ఒక్క మడుగులో లోపలికి వెళ్ళి ఆయన జలస్తంభన విద్య ఒకటి నేర్చుకున్నాడు, వాయు స్తంభనము, ఇంకేంటో అన్ని రకాల స్తంభనాలు చేస్తాడు, అందులో కూర్చుంటాడు బయటికి రాకుండా. ఇంతకు ఆయన్ని బయటికి పిలుస్తారు, ఆయనతోటి గదాయుద్ధం చేస్తారు. ఆ తర్వాత సారస్వతం తతః పర్వ, సారస్వత పర్వం అని ఒకటి, అందులో తీర్థ వంశ గుణాన్వితం తీర్థయాత్ర పర్వం. అది మన విదురుల వారు తీర్థయాత్రలకు వెళ్ళడం, ఇంకా ఆ పర్వాలన్నీ అందులో విషయాలన్నీ అందులో ఉంటాయి. అత ఊర్ధం, ఇంకా తర్వాత భీభత్సమైన పర్వం ఒకటి ఉంటుంది, సౌప్తికం అన్నది. ఈ శల్యం కూడా అయిపోయిన తర్వాత సౌప్తిక పర్వం స్టార్ట్ అవుతుంది. అందులో సుషుప్తిలో నిద్రపోతున్న వాళ్ళని చంపే పర్వం ఇది సౌప్తికము. అందులోనే ఐశికము అన్న పర్వము నిర్దిష్టం అతః ఊర్ధ్వం సుదారుణం, అది ఐశికం. ఇవైతే సౌప్తికాన్నేమో భీభత్సం అని చెప్పారు, ఐశికాన్నేమో సుదారుణం అని చెప్తున్నారు. భయంకరమైన పర్వాలు ఈ రెండు. ఈ సౌప్తిక పర్వంలో ఉన్న ఉపపర్వాలు భయంకరం అవి ఆ రెండు. ఆ తర్వాత మనకు విశోక పర్వం లేదా శోక పర్వం లేదా స్త్రీ పర్వం అని రకరకాలుగా పిలుస్తారు దాన్ని. అందులో జలప్రదానికం పర్వము, స్త్రీ పర్వము అని ఉంటాయి. శ్రాద్ధ పర్వం అని కూడా అందులో ఒకటి ఉంటుంది అని జ్ఞేయం తెలుసుకోవాలి. కురునాం ఔర్ధ్వదేహికం, కౌరవులు మరణించిన వాళ్లకు ఔర్ధ్వదేహిక కర్మలు చేసే శ్రాద్ధ పర్వం ఉంటుంది. ఆ తర్వాత ఆభిషేచనిక పర్వం, ధర్మరాజస్య ధీమతః, ధీమంతుడైన బుద్ధిమంతుడైన ధర్మరాజు యొక్క అభిషేకం అన్న పర్వం మనకొకటి మొదలవుతుంది. ఇంకా తర్వాత చార్వాక నిగ్రహ పర్వము, రాక్షస బ్రహ్మరూపిణ, బ్రహ్మరాక్షసి రూపంలో ఉన్న చార్వాకుణ్ణి నిగ్రహించడం అన్న పర్వము. తర్వాత ప్రవిభాగ గృహాణం పర్వోక్తం తదనంతరం, ఈ గృహాల యొక్క ప్రవిభాగాలట. ఈ పర్వాలు మరి నా దగ్గర కనిపించలేదు, మళ్ళీ మనం ఇందాక చెప్పుకున్నట్టు కొన్ని ఉండవు, ఎందుకంటే ఇవి చాలా రకాల కాపీస్ ఉన్నాయి. ముఖ్యంగా అందులో 2 క్రిటికల్ ఎడిషన్స్ ఉన్నాయి. ఒకటి బోరి ఎడిషన్ ఉంది, ఒకటేమో కుంభకోణం ఎడిషన్ ఉంది. కుంభకోణం ఎడిషన్ లో ఇంకా కొన్ని ఎక్కువ ఉంటాయి, బోరి ఎడిషన్ లో తక్కువ ఉంటాయి. మనము బోరి ఎడిషన్ చూసుకుంటున్నాము, ఎందుకని ఫస్ట్ రోజే మనం చెప్పుకున్నాము కాబట్టి అవి కొద్దిగా ఇందులో లేవు. ఆ తర్వాత శాంతి పర్వం మొదలవుతుంది మనకి. ఈ శాంతి పర్వం 13వది, ఇది ఎక్కడ పోయింది, శాంతి పర్వం 12వది, రాజధర్మ పర్వం అని కూడా పిలుస్తున్నారు దాన్ని. అందులో శాంతి పర్వ తతః యత్ర రాజధర్మ అనుకీర్తనం, రాజధర్మాలని కీర్తించే పర్వం అది. తర్వాత ఆపద్ధర్మ పర్వము, రాజధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్ష ధర్మాలు అన్న 3 ముఖ్యమైన పర్వాలు ఇందులోనే ఉంటాయి, ఇవి మనకు అత్యవసరము. ఆ తర్వాత ఈ శాంతి పర్వం అయిపోయినాక ఆనుశాసనిక పర్వము. ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో ఎన్ని పద్యాలు ఉన్నాయి ఏంటని చూసుకుంటూ ఉండాలి మనకి. ఆనుశాసనిక పర్వంలో దాన ధర్మ పర్వం ఒకటి ఎక్కడుంది, తతః పర్వ పరిజ్ఞేయం ఆనుశాసకం పర్వం. తర్వాత పరం ఆనుశాసికం, గొప్ప శాసనాలన్నిటినీ టీచింగ్ అంతా చేసే పర్వం ఇది. అందులో మళ్ళీ స్వర్గారోహణికం పర్వం, తదః భీష్మస్య ధీమతః, బుద్ధిమంతుడైన భీష్ముడు స్వర్గాన్ని ఆరోహించడం అన్న పర్వంతో ఆ ఆనుశాసనిక పర్వం ముగుస్తుంది. ఆ తర్వాత అశ్వమేధ యాగ పర్వం. ఇందులో ఇందులో ఒకే ఉపపర్వం ఉంది, అందులో 69 అధ్యాయాలు ఉన్నాయి. తతః అశ్వమేధికం పర్వం, సర్వ పాప ప్రణాశనం, పాపాలన్నీ పోతాయి ఇందులో అశ్వమేధ యాగ పర్వం చదువుకుంటే. అందులోనే మళ్ళీ తతః అనుగీత కూడా ఉంటుంది పర్వం, అధ్యాత్మ వాచకం. అది అధ్యాత్మాన్ని తెలిపే, ఆత్మ జ్ఞానాన్ని బోధించే అనుగీత పర్వం మళ్ళీ కృష్ణవారే చెప్పేది ఉంటుంది. తర్వాత ఆశ్రమవాస పర్వం ఒకటి ఉంటుంది. ఈ ఆశ్రమవాస పర్వము పర్వచ ఆశ్రమవాస ఆఖ్యం. ఆ తర్వాత పుత్ర దర్శనం అన్న పర్వం. ఆ తర్వాత నారదాగమనం అన్న పర్వము.
తతః పరం ఇహ ఉచ్యతే. ఇంక ఇటువంటివన్నీ చాలా గొప్ప పర్వాలన్నీ ఇందులో ఉంటాయి ఆశ్రమ వాసంలో. దాంతో 15 అవుతాయి. 16వది మౌసల పర్వం ఒకటి ఉంటుంది. మౌసలం పర్వం తతః ఘోరం సమనువర్ణ్యతే. ఈ ముసలాన్ని పెట్టుకొని ఈ మావాడి ఈమెకు ఎవరు పుడతారు, ఈమె కడుపుతో ఉన్నది అని అడిగితే ఎవరో ఋషులకు కోపం వచ్చి వాళ్ళు ముసలం పుడుతుంది, ఆ రోకలి పుడుతుందని శాపం పెడతారు. ఆ శాపంతో నిజంగానే రోకలి పుడుతుంది. ఆ ముసలం అంతా దాంతో ఒకరినొకళ్ళు కొట్టుకొని మొత్తము యాదవ కులం అంతా ఎట్లా నశించిపోయిందన్న ఘోరమైన ఆ పర్వం అది. తర్వాత మహాప్రస్థానిక పర్వం ఒకటి, తర్వాతది వెంటనే 17వ పర్వము మహాప్రస్థానికము. ఈ మహాప్రస్థానిక పర్వంలో స్వర్గారోహణం అవన్నీ ఉంటాయి. ఆ మహాప్రస్థానిక పర్వం కాగానే మనకి 18వది చివరిది స్వర్గారోహణ పర్వం. ఇందులో 5 అధ్యాయాలతో 194 శ్లోకాలతో మన పాండవులందరూ ద్రౌపది సహితంగా ఏ విధంగా మహాప్రస్థానానికి వెళ్ళారు అన్నది అందులో ఉంటుంది. ఇంకా ఇవి కాక హరివంశ తతః పర్వం ఒకటి, పురాణం ఖిల సంగీతం ఒక ఖిల పర్వం ఒకటి ఉంటుంది. ఖిలమైపోయింది అది, ఇంకా శేషంగా అపెండిక్స్ లాగా ఉన్న పర్వం అది. పురాణ పర్వం అది. హరివంశం గురించి చెప్తారు, అది మన దగ్గర ఉన్నది. మనం ఇంతవరకు వచ్చిన తర్వాత హరివంశాన్ని, తర్వాత ఖిలాన్ని అవకాశం ఉంటే తప్పకుండా చదువుకుందాం. మనది 10 ఏళ్ల ప్రోగ్రాము. ఆ తర్వాత అక్కడ దాకా వచ్చిన తర్వాత తప్పకుండా హరివంశాన్ని కూడా అవకాశం ఉంటే చదువుకుందాము. ఆ తర్వాత భవిష్యత్ పర్వం అని కూడా ఒకటి ఉక్తం చెప్తారు. అది కూడా ఖిలేషు ఏవ, కానీ మహత్ అద్భుతం అని చెప్తున్నారు. భవిష్యత్ పర్వచ అప్యుక్తం ఖిలేషు ఏవ అద్భుతం, మహత్ అద్భుతమైన ఆ భవిష్యత్ పర్వము. దానికన్నా ముందు హరివంశం అన్న పురాణ పర్వాలు కూడా ఉన్నాయి. కుదిరితే మనం చదువుకుందాం. వీటన్నిటితోటి కలిపితే అది 100 ఉపపర్వాలు అవుతాయి. ఇక్కడికి నేను వేసుకున్న లెక్క ప్రకారం బోరీ ఎడిషన్ లో ఒక 95 పర్వాలు ఉన్నాయి. దాంతో మనకు ఒక 75,000 పైగా శ్లోకాలు ఉంటాయి. కొద్ది తక్కువ 1,00,000 శ్లోకాలతో ఉన్న ఈ పర్వము 72 శ్లోకాలతో ఉన్నది. ఏతత్ పర్వశతం పూర్ణం. ఇవి పూర్ణం పర్వశతం, ఒక 100 పర్వాలను చెప్తున్నారు. మనకు కొద్ది తగ్గాయి. వ్యాసైన మహాత్మన ఉక్తం, మహాత్ముడైన వ్యాసుడి చేత చెప్పబడ్డాయి ఇవన్నీ. యథావత్ సూతపుత్రేణ, యథావిధిగా ఉన్నది ఉన్నట్టు సూతపుత్రుల వారి చేత, మన సూతుల వారి చేత, లోమహర్షణుల వారి కొడుకు లోమహర్షణి ఆయన చేత పునః మళ్ళీ నైమిసారణ్యే, ఈ నైమిసారణ్యంలో కథితం చెప్పబడ్డది. పర్వాణి అష్టాదశ ఏవత్తు, మొత్తం 18 పర్వాలతో కూడి ఉన్న ఈ మొత్తాన్ని నైమిసారణ్యంలో సత్రయాగం చేసుకుంటూ ఉన్న మన శౌనకాది మహర్షులందరికీ మన లోమ హర్షణి చేత కథితం చెప్పబడ్డది. ఇది సమాసంగ సంగ్రహంగా భారతస్య అయం తత్ర ఉక్త పర్వ సంగ్రహ. ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా కలిపి భారతం యొక్క పర్వ సంగ్రహం అన్న ఈ పర్వంలో ఉన్న విషయము. ఇంకా ఇక్కడి నుంచి ఇప్పుడు దాకా మనం హై లెవెల్లో మొత్తం 18 పర్వాల్లో ఎన్ని ఉపపర్వాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయని చూసుకున్నాం కదా. ఇంకా అది అక్కడికి అయిన తర్వాత పర్వ సంగ్రహం అన్న పర్వం గురించి ఇంతవరకు చెప్పుకున్నాము. ఇప్పుడు పౌష్య పర్వంలో ఏముంటాయి, పౌలోమ పర్వంలో ఏముంటాయి, ఆస్తిక పర్వంలో ఏముంటాయని యాక్చువల్ గా కొంచెంగా కథ కొంచెం ప్రస్తావన ఉంటుంది. దాన్ని మనము 72వ శ్లోకం నుంచి వచ్చే వారం కలిసి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.